गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे। ఎప్పుడు ఉన్నాడు కదా, ఆయన ఉంటేనే కదా మనం ఉన్నాం, లేకపోతే మనకు అస్తిత్వం ఏది అంటే భక్తుల హృదయాల్లో ఉన్నానని ఎందుకు చెప్పారు అంటే ఇప్పుడు దాకా మనం అడ్రస్ బయట చూస్తూ వచ్చాం. నాన్నగారు శరీరం బయట ఉంది కాబట్టి జిన్నూరు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. ఆయన హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళం, వైజాగ్ వెళ్తే వైజాగ్ వెళ్ళేవాళ్ళం, అరుణాచలం వెళ్తే అరుణాచలం, కాశీ వెళ్తే కాశీ. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన కూడా అంటే తేనె దగ్గరికి చీమలు వెళ్ళిపోయినట్టు, పంచదార దగ్గరికి చీమలు వెళ్ళినట్టు ఆయన చుట్టూ మూగిపోతూ ఉండేవాళ్ళం. ఎందుకు అంటే ఆయన ఒక పవర్ హౌస్, అంటే దైవత్వానికి పవర్ హౌస్ ఆయన. సో ఆయన దగ్గరికి ఆటోమేటిక్గా లాగబడి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళిపోతూ ఆయన ఏమన్నారు, భక్తుల హృదయాల్లో ఉంటాను నేను అన్నారు. అంటే నేను మీ హృదయంలో ఉన్నాను, మీరు బయట నన్ను ఎంత సజీవంగా చూసి ఎంత మీరు ఆనందం పొందారో నా సమక్షంలో, అలా ఇప్పుడు మీ హృదయంలో ఉంటే నేను ఎవర్ ఫ్రెష్గా ఎవర్ రెడీగా ఎప్పుడూ నా ప్రెజెన్స్లోనే మీరు ఉన్నారు, నా ప్రెజెన్స్కి భిన్నంగా మీరు ఎప్పుడు ఉండరు. అంటే హృదయంలో భగవంతుడు ఉన్నా మనందరికీ ఎందుకు తెలియట్లేదు హృదయంలో భగవంతుడు? మన అలవాట్లు, మన బుద్ధిలో ఉన్న వికారాలు, వంకర్లు అడ్డొస్తున్నాయి. కానీ నాన్నగారి సమక్షంలో మనందరినీ పెట్టుకుని ఆయన ఏం చేశారు, ఆత్మవిద్యని అంటే మామూలు విద్య స్కూల్కి వెళ్తే టీచర్ మంచి వాళ్ళు అయితే సబ్జెక్ట్ కరెక్ట్గా బోధిస్తే అద్భుతంగా మనకి హోంవర్క్ చేయక్కర్లేకుండా మనకి బుర్రకి ఎక్కేలా వాళ్ళే టీచింగ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, సబ్జెక్ట్ బాగా వచ్చేస్తుంది. ఆ టీచర్ అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది. మామూలు సబ్జెక్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇలా ఇంగ్లీషు, లాంగ్వేజెస్, ఫిజిక్స్ అంటే ఇలా సబ్జెక్ట్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలు. మనకు ఆయన ఏం బోధ చేశారు, పరావిద్య అపరావిద్య. అంటే పరావిద్య అపరావిద్య అంటే మనం పొట్ట కోసం మనం చదువుకునే చదువులన్నీ కూడా పరావిద్య. అపరావిద్య అంటే అసలు ఈ భూమికి సంబంధించిన విద్య కాదు, మన పట్టుకుటి కోసం చెప్పిన విద్య కాదది. పరావిద్య అంటే ఏంటి, ఆత్మవిద్య అంటే ఏంటి? ఇప్పుడు మనకి తెలుసున్న మనసు, మన శరీరం, మనం పుట్టినప్పటి నుంచి మనం మరణించే వరకు నేను ఈ శరీరాన్ననే దేహాత్మ బుద్ధితో ఉంటాం మనం. ఎందుకని బహుజన్మలు ఏ దేహం వస్తే ఆ దేహం మనం అనుకుని అంటే స్ట్రాంగ్గా చాలా గట్టిగా నిర్ణయించేసుకున్నాం ఈ శరీరం నేను అనే భావనని. ఆ గట్టిగా పెరడుగట్టుకుపోయిన నేననే భావన అంత తొందరగా పోదు. సో అలా బహుజన్మలు ఏ శరీరంలో ఉంటే ఆ శరీరం నేను అనుకుని మనం పోగు చేసుకున్న మంచి చెడు కర్మలు ప్రారంభంగా వస్తాయి. ఈ ప్రారంభం ఇప్పుడు ఈ దేహ ప్రారంభమే నిజం అనిపింపజేస్తుంది. ఎందుకు నిజం అనిపింపజేస్తుంది? ఈశ్వరుడి చట్టం అది. అంటే నేననే భావన నువ్వు పెట్టుకుని నేను నాది అనే భావనతో నువ్వు చేసే ప్రతి పనికి కూడా ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అనుభవించినప్పుడు వాసన క్రియేట్ అవుతుంది. ఆ వాసన మళ్ళీ రిపిటేషన్ చేస్తుంది. ఆ రిపిటేషనే సంసారం అన్నారండి. అంటే మనం చేసే పనులు ఇప్పుడు రోజు ఒక పనికి చేయడం అలవాటు, పొద్దున్నే రోజు బ్రష్ చేసుకుంటాం, ఆటోమేటిక్గా లెగిస్తే బ్రష్ చేసుకుంటాం. అలా ఈ దేహాత్మ బుద్ధి నేను దేహం నేను అనే భావన ఎన్నో వేల లక్షల జన్మలు
పాతుకుపోయి ఉందండి. సో పాతుకుపోయిన ఈ దేహాత్మ బుద్ధిని పూర్తిగా వేరుతో సహా పెరకబడితే తప్ప మనం ఆత్మ అనే సంగతి మనకి స్ఫురించదు. మనం శరీరం అనే భావంతోనే ఉంటున్నాము, శరీరం అనే భావంతోనే వ్యవహారం చేస్తాం, శరీరం అనే భావంతోనే మన చుట్టరికాలు, మన పరిసరాలు, మన పని అన్నీ దాన్ని బేస్ అయ్యే ఉంటాయి. కానీ ఆత్మకి దీనికి ఎట్టి సంబంధము లేదని చెప్పారు. మనమేమో అది పొందాలనుకుంటున్నాము, కానీ ఇక్కడ ఉన్నాము. అంటే ఈ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు వెళ్ళాలి. ఇటువైపు ఒడ్డున ఏముంది? దేహాత్మ బుద్ధి, నేను, నాది, నా కుటుంబము, నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, లేకపోతే నేను హౌస్ వైఫ్ని, నా ఉద్యోగం ఇది, లేకపోతే నేను సన్యాసిని, నేను సంసారిని. అంటే ఇంకా ఇదంతా ఒక ఫారెస్ట్ అండి, అడవి. ఈ అడవిలో చిక్కుకుని తిరుగుతున్నాం. ఈ అడవి ఏంటి? తలంపుల అడవి. బయట అడవి అయితే వెళ్ళి బయటకు వచ్చేయచ్చు, తలంపుల అడవిలోంచి బయటికి రాలేకపోతున్నాం. ఆత్మ అంటే ఏంటని చెప్పాడు భగవంతుడు? శుద్ధ చైతన్యము, ఆనందము, శాంతి, సుఖము, నిజమైన సుఖము, శాంతి, ఆనందము, సత్యము, బ్రహ్మము, చైతన్యము. దానికి నీ దేహాత్మ బుద్ధికి, నీ దేహానికి, నీ మనసుకి, నీ ఇంద్రియాలకి, నీ బుద్ధికి, ఈ ప్రపంచానికి ఎట్టి సంబంధము లేదు. నువ్వు ఏదైతే నేను అనుకుంటున్నావో అది నువ్వు కాదు. ఏదైతే నువ్వో అది నీకు ఇంకా ఎరుకపడలేదు, కానీ ఉన్నదే అది. ఎందుకు నీకు ఎరుకపడట్లేదు అంటే ఓ తలంపుల సమూహం అడ్డొచ్చేస్తుంది. సో వివరంగా అద్భుతంగా నాన్నగారు సబ్జెక్ట్ ఎలా చెప్పారు అంటే, నీ మనసులో నుంచి నువ్వు బయటికి వచ్చేస్తే ఉన్నదే చైతన్యము. ఎప్పుడూ చైతన్యం ఆధారంగానే ఈ సమస్త సృష్టి నడుస్తుంది. నేననే భావన అక్కడి నుంచే ఉదయిస్తుంది. అక్కడి నుంచి వచ్చాకనే ఈ తలంపుల సమూహమే నీకు సంసారం అవుతుంది. అంటే బయట ప్రపంచం ఎలా ఉందో అలా మనం చూడం, మన ఊహకు అనుగుణంగా దాన్ని చూస్తూ ఉంటాం. ఎవరు ఊహకు ఎలా తోస్తే అలా. ఇప్పుడు ఒక పరిస్థితిని మీరు ఒకలా చూస్తారు, మీరు ఒకలా చూస్తారు. కొంతమంది బెంగ పెట్టేసుకుంటారు, కొంతమందికి అది అసలు ఈజీగా తీసుకుంటారు. ఎందుకు? మన మనసు మెచ్యూరిటీని బట్టి. సో నా బోధంతా కూడా ఏంటి అంటే, శరీరం జడం, శరీరం జడం, దీనికి ఏమీ అక్కర్లేదు. శరీరం ఏమీ అడగదు, శరీరం మాట్లాడదు, శరీరానికి ఏమీ ఫీలింగ్స్ ఏమీ ఉండవు. అలాగే చైతన్యం స్వతంత్రమైంది. ఆనంద సముద్రం, శాంతి సముద్రం, అది స్వతంత్రంగా ఉంది. సో నీకు అది అనుభవంలోకి రాకుండా నీ దేహాత్మ బుద్ధిని పెట్టుకుని నిన్ను ఇబ్బంది పెట్టేది ఎవరు అంటే నీ మనసు మాత్రమే. సో నువ్వు పరిష్కారం చేయవలసింది సంఘాన్నో, ఎదుట వ్యక్తులను ఉద్ధరించవలసింది ఎదుటి వాళ్ళనో కానే కాదు. నీ మనసులో ఉన్న దోషాల్లోంచి, నీ మనసులో ఉన్న అలవాట్లలో నుంచి, నీ మనసులో ఉన్న పొల్యూషన్లో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తే అప్పుడు ఆత్మ ఉన్నది ఉన్నట్టుగా నీకు గోచరిస్తుంది అని దీనికి అద్భుతంగా నిర్వచనం. మనం ప్రతిరోజు రాత్రి నిద్రలోకి వెళ్తాం కదా, నిద్రలోకి వెళ్ళినప్పుడు నీ శరీరం నీ ధ్యాసలో, మన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి మనసు లేదు, తలంపులు లేవు, మన శరీర ధ్యాస లేదు, మన భర్త గురించో, మన పిల్లల గురించో, మన తల్లిదండ్రుల గురించో ఏ బెంగ బాధ లేదు. ఒకవేళ మనకి ఏదైనా అనారోగ్యంతో మనం బాధపడుతూ ఉన్నా నిద్రలో, గాఢ నిద్రలోకి వెళ్ళేసరికి నొప్పి లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, హాయిగా ఉన్నాము. ఏమీ లేని చోట మనం హాయిగా ఉన్నాం కదా, మరి మెలుగుగా ఉండగా ఏమీ లేనట్టుగా ఎందుకు ఉండలేకపోతున్నాం? గాఢ నిద్రలో ఏమీ లేదు, శరీరం లేదు, మీ కుటుంబం లేదు, ప్రపంచం లేదు, కానీ మీరు హాయిగా సుఖంగా ఉన్నారు కదా, మరి మెలకువలో సుఖంగా ఎందుకు ఉండడం లేదు? మీరు ఉండొచ్చు కదా. ఆ సుఖమే అంటే నీ నిజస్వరూపం సుఖం, నీ నిజస్వరూపం శాంతి. అయితే మెలకువ రాగానే దేహాత్మ బుద్ధిని పట్టుకుని బయటకు వస్తుంది. అంతేనం వచ్చింది, తీరా కర్మ అనుభూతిలోకి వస్తుంది. సో దీని నుంచి మనం దాటాలి అంటే ఈజియెస్ట్ మార్గం ఏంటి? అబ్బాయి ఈజీగా అయిపోతే బాగుండు. ఇప్పుడు ఐఏఎస్ పరీక్షలు రాస్తారండి, ఎంతో కష్టపడతారు.
అంటే అన్నీ తెలిసి ఉండాలి, ఆ సబ్జెక్ట్స్ అన్నీ తెలిసి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి, పాలిటిక్స్లో ఏం జరుగుతుందో తెలియాలి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలి, హిస్టరీలో ఏం జరిగిందో తెలియాలి, జాగ్రఫీ ప్రపంచం భూగోళం ఎలా ఉందో అన్నీ తెలిసి అంత వివరం ఉంటేనే ఐఏఎస్ ఎగ్జామ్ రాయగలం. అలా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికే చాలా శ్రమ పడుతూ ఉంటారు స్టూడెంట్స్. ఒక మెడికల్ ఎగ్జామ్ రాయాలంటే ఒక భాగంలో మన నర్వ్స్, బ్లడ్ సప్లై, స్కెలిటల్ సిస్టమ్, అసలు ఒక శరీరం గురించి మెడిసిన్ చాలా సమస్త కోరికలు, ఆశలు, ఆశింపులు అన్నీ బాడీ బేస్డే. బాడీకి అతీతంగా అసలు ఆలోచన ఏది మనకి? బాడీకి అతీతంగా వెళ్తే ఆలోచనకు అవకాశం లేదు, తలంపులతో పని లేదు. కానీ మనసు అలవాటు పడిపోయింది, అందుకు ఏదో ఒకటి ఆలోచిస్తూ చింతిస్తూ 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 ఉంటావు. నువ్వు చింతించడం మానేస్తే చింతలేని స్థితికి వెళ్ళిపోతావని చెప్పాడు భగవంతుడు. నువ్వు లోక చింతన మానేసి ఈశ్వర చింతన చేస్తే చింతించగా చింతించగా చింతింప కృపపడ ఏమనుందండి ద్విపద, సాలీడు వలె కట్టి చెరపట్టి భక్షించితి అరుణాచల. అంటే చింతించగా చింతించగా అంటే ఈ వలయంలో నుంచి, ఈ మనసు అనే వలయంలో నుంచి నువ్వు వచ్చి దాన్ని తినేసి, ఆ వలయాన్ని తినేసి నీ కృపతో సాలిపురికి ఏం చేస్తుంది? అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. అది వెబ్బని అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. మన మనసు అలా అల్లుకుపోయి ఊజు పట్టిపోయిన మన మనసుని ఆయన దాన్ని దగ్ధం చేసి దాన్ని మింగి ఆయన స్వరూపాన్ని మనకి ప్రసాదించగల శక్తి ఉన్న చైతన్యం, అది మహా చైతన్యం. అదే మన గురువు, అదే నీ హృదయంలో ఉంది. నేను మా భక్తుల హృదయాల్లో నేను సజీవంగా ఉంటానంటే, సజీవంగా ఉండడం ఏంటి? యాక్టివ్గా, మందంగా కాదండి, యాక్టివ్గా మన అహంకారాన్ని మింగే ప్రక్రియలో మన గురువు ఉన్నాడు. మన అహంకారాన్ని భక్షించడానికి రెడీగా ఉన్నారు, భక్షిస్తున్నారు కూడా. అయితే మన ముఖం అటువైపు తిప్పితే మనకి ఆనందం, హద్దులు లేని ఆనందం మనకు వస్తుందండి. మనం బాహ్యంగా తిప్పినా కూడా ఆయన పని చేసుకుంటూ ఉంటాడు. కానీ లోపలికి అంతర్ముఖ దృష్టితో చూస్తే ఈశ్వరుడు ఇంత అద్భుతంగా పనిచేస్తున్నాడా, మన ప్రమేయం లేదా, అంతా ఆయనే చేస్తున్నాడు అనేది ఎవరికి వారికి స్ఫురిస్తుంది. అంటే ఈజియెస్ట్ మార్గం దాటేయడానికి ఏంటి అంటే శరణాగతి అన్నారండి. అంటే నువ్వు భగవంతుడు ఉన్నాడు, ఒక సుప్రీం పవర్ ఉంది అని గుర్తించు. అది నీ గురువు రూపంలో వచ్చింది భూమికి. సో సుప్రీం పవర్ ఏదైతే ఉందో అది ఒక బాడీ ధరించి భూమి మీదకి నీ గురు రూపంలో వచ్చింది. వచ్చి ఏం చేసింది? ఆ పరమాత్మ స్థితి ఎలా ఉంటుంది, అది పొందితే నువ్వు సుఖి ఎలా అవుతావు, అసలు నీ స్వరూపం అదే అయినా నువ్వు ఎందుకు చిక్కుకుని ఇక్కడ ఉన్నావు, ఆ చిక్కుకుని ఉండడానికి ఏది కారణమవుతోంది, ఆ కారణంలో నుంచి నిన్ను విడుదల చేసి ఆ కారణాన్ని చెరిపేసి ఆయన స్థితిని నీకు ఇవ్వడానికి ఈ జన్మని తీసుకొచ్చి ఆయన బోధ చేసి ఆయన సజీవంగా మన హృదయంలో నిలబడ్డానని చెప్పారు. సో మనకి ఏముందండి ఇంక పని? సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే అసలు మనకు పని లేదు, అయిపోయింది. సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఏమన్నారు? నేను అనే భావన ఏదైతే ఉందో, శరీరం జడం, శరీరం మరణించినప్పుడు నేను మరణిస్తున్నాను అని శరీరం అనదు. అందుకని శ్మశానానికి తీసుకెళ్ళినా నన్ను తీసుకెళ్ళకండి అని అనదు. నాన్నగారు చెప్తూ ఉన్నారు కదా సబ్జెక్ట్ మనకి. చనిపోయినప్పుడు దేహాన్ని తీసుకెళ్ళొద్దని అనదు, అది జడం తీసుకెళ్ళి కాల్చేస్తారు. కాల్చేసిన తర్వాత 11 రోజులు మహా అయితే మనల్ని ఎవరికి జ్ఞాపకం కూడా పెట్టుకోరండి. మన ఎగ్జిస్టెన్స్ ఉన్నా లేకపోయినా క్రియేషన్ నడిచిపోతూ ఉంటుంది. ఎందుకు మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నాం? మనము ఈ శరీర బుద్ధికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నాము? అసలు ఈ రోజు ఉన్నది లేదు. మనం పుట్టినప్పుడు శరీరం ఉన్నప్పుడు యవ్వనంలో లేదు, యవ్వనంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నట్టు తర్వాత ఉండదు, తర్వాత అది మరణిస్తుంది. ప్రకృతి సహజంగా పుట్టడం మరణించడం అనేది సహజము. ప్రకృతిలో అన్నీ పుడతాయి మరణిస్తాయి, పుడతాయి మరణిస్తాయి. ప్రకృతి ఉంటుంది. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు పచ్చగా ఉంటుంది, ఎండాకాలం వస్తే ఎండిపోతుంది. అలా మార్పు చెందుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. మార్పు చెందేది వెళ్ళిపోతూ ఉంటుంది. మనకేలా? మనం నిలకడగా మనం ఉన్న చోట మనం ఉంటే ఏమీ లేదు.
నాన్నగారు అద్భుతంగా చెప్పారండి. అది నిత్య లీల గురించి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా చెప్పారు. రామకృష్ణ పరమహంస అన్నాడంటండి వివేకానందతో, నేను అంటే నిత్యం నేనేంటో మీకు అర్థమవుతుందా? శిష్యులతో నేనేంటో మీకు అర్థమవుతుందా? నా ఒక చెయ్యి నిత్యం, నా ఒక చెయ్యి లీల. అంటే అంతటా ఉన్న పరబ్రహ్మతత్వం నేనే, లోపల నేనే, బయట నేనే, నాకు భిన్నంగా ఏమీ లేదు అనే అనుభూతిలో పరమహంస ఉన్నారండి. భగవాన్ కానివ్వండి, పరమహంస రామకృష్ణ పరమహంస కానివ్వండి, బుద్ధుడి తిప్పలన్నీ వచ్చినాయి మనకి. ఆయన ఏమన్నారంటే, లోపల ఉన్న చైతన్య వస్తువును నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్నావనుకో, లోపల బయట తేడా లేదు, అంతా ఉన్నది ఇదే అని నీకు అనుభూతిలోకి వచ్చేస్తుంది. అప్పుడు నీకు భిన్నంగా నీకెవరు కనిపించరు. కనిపించకపోతే ఇంకా నీకు కష్టం ఏంటి, దుఃఖం ఏంటి, అశాంతి ఏంటి? ఏది నీకు అశాంతిని తీసుకొస్తుంది? వేరు భావన అశాంతిని తీసుకొస్తుంది. భగవంతుడి కన్నా నేను భిన్నంగా ఉన్నాననే నీ భావన నీకు అశాంతిని తీసుకొస్తుంది. నువ్వెప్పుడు వేరుగా లేవు. నీ నిన్నట్లో నువ్వు రోజు ఆయన సమీపంలోకి వెళ్ళిపోతున్నావు, అందుకు నువ్వు సుఖంగా ఉంటున్నావు. మెలకువలో కూడా నువ్వు ఆయన సమీపంలో ఉంటే అదే నిజమైన సత్సంగం అన్నారండి. సత్పురుషుడు సహవాసమే నిజమైన సత్సంగం. నాన్నగారు శరీరం ఉండగా ఆయన శరీరం దగ్గర మనం కూర్చున్నాం, అది సత్సంగం. హృదయంలో ఉన్న నాన్నగారి దగ్గరని మనసు పెట్టి ఉంచడం సత్సంగం. అది కుదిరితే ఇంకా బయట సత్సంగాలతో మనకు పని లేదు. కానీ అది కుదరనప్పుడు కంపల్సరీగా మనం సత్సంగం చేసుకోవాలి. ఎందుకు? సత్య వస్తువు, నిత్య వస్తువు మన అనుభవంలో లేదు కాబట్టి, ఈ మాయ మనకు అనుభూతిలో ఉంది కాబట్టి, మాయలోంచి విడుదల అయ్యే వరకు సత్సంగము, నామము, జపము, ధ్యానము విడిచిపెట్టద్దని చెప్పారండి. ఎందుకు? నేననే భావన మనకి దృఢంగా ఉంది కాబట్టి. ఆ భావనలోంచి అంటే చిక్కపడిపోయిన మనసుకి ఆత్మ దర్శనం అవ్వదు. అందుకు మనసుని పల్చపరుచుకోవడానికే మనం ఏ అభ్యాసం చేసినా. సో దానికి ఏం చెప్పారు? నువ్వు పని చేయాలి, బద్ధకంగా ఉండకూడదు, అందరూ పని చేయాలి. పని ఎలా చేయాలి? పూజ్యభావంతో చేయాలి. ఏ పని ఇస్తే అది, మన దేహ ప్రారంభంలో ఏ పనిని ఇస్తే దాన్ని పూజ్యభావంతో చేయమన్నారు. ఫలాపేక్ష లేకుండా చేయమన్నారు, ఆసక్తి లేకుండా పని చేయమన్నారు. నువ్వు అలా పని చేస్తూ అంటే దేనికైనా, కర్మకైనా, ధ్యానానికైనా, భక్తికి, ఏదైనా భక్తి ప్రధానం అన్నారండి. నువ్వు సంసార జీవితంలో కానివ్వండి, భౌతిక జీవితంలో కానివ్వండి, ఆధ్యాత్మిక జీవితం కానివ్వండి, భక్తి లేకుండా ఎక్కడా రేణించమన్నారండి. ఎందుకు? నీకు సజీవమైన విశ్వాసము, భగవంతుడి పట్ల భక్తి, గురువు పట్ల భక్తి ఉంటే, ఓహో పెద్ద ఆయన ఉన్నారు, ఆయన చూసుకుంటారు, నేను నిమిత్త మాత్రం అని ఎప్పుడు గుర్తిస్తావు? అధికారి ఒకడు ఉన్నాడు అని తెలిస్తేనే మనం లొంగుతామండి. లేకపోతే ఈ అహంకారమే భగవంతుడి రూపం వేసుకుని తిరిగి నా అంతటోడు లేడు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ రోజున్న ధనం రేపు ఉండదు, ఈ రోజున్న ఆరోగ్యం రేపు ఉండదు. దేన్ని చూసి నీకు గర్వం అన్నారు? అసలు మనసే కోతి. ఆ కోతి లక్షణాల నుంచి బయటకు వచ్చి అసలు ఈ వచ్చింది అసత్యం అని నువ్వు గుర్తించి, ఆ అసత్యాన్ని అసత్యంగా నీకు గోచరించి దాని నుంచి నువ్వు విడుదల పొందే వరకు నిన్ను పీడిస్తూనే ఉంటుంది నీ మనసు. మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మనం సత్వంగా ఉన్నాం అనుకోండి, స్నేహంగా ఉన్నాం అనుకోండి, అందరి పట్ల ప్రేమగా ఆప్యాయంగా ఉన్నాం అనుకోండి, అందరూ మన పట్ల ఆప్యాయంగా ఉంటారు. కానీ ఎవరైనా విమర్శించారనుకోండి, మళ్ళీ నాకు బెంగ వచ్చేస్తుంది. ఎందుకు? మనకు ఎంత మంచితనం ఉన్నా, ఎంత సత్వంలో ఉన్నా నేననే భావన పీడిస్తూనే ఉంటుంది. అందుకే నువ్వు గుణాన్ని కూడా దాటేయాలి. నీ సత్వగుణం, రజోగుణం, తమో గుణం, 3 గుణాలు తిరుగుతూ ఉంటాయి కదా. 3 గుణాల్లో సత్వగుణం నిన్ను ట్రూత్కి దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ కాబట్టి సత్వాన్ని ప్రాక్టీస్ చేయండి, సత్వగుణంగా మీరు ఉండండి. సత్వగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనసు చల్లగా ఉంటుంది, వెంటనే మనకి రియాక్షన్ రాదు, నిండుగా ఉంటాము, పరిస్థితిని అర్థం చేసుకుంటాము. సో అంటే సముద్రం పైన అలల్లాగా అలజడిగా ఉండకుండా కొంచెం గంభీరంగా ఉండడానికి మనకి సత్వగుణం సహకరిస్తుంది. అందుకు వీలైనంత మనల్ని సత్వగుణం ప్రాక్టీస్ చేయమన్నారండి. దేనికి? బొమ్మం వరకు తీసుకెళ్తుంది.
భగవంతుడు గుమ్మం వరకు మనల్ని సత్వగుణం తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక అది కూడా విడిచిపెట్టేయాలి. ఎందుకంటే మంచి చెడు, అదృష్టం దురదృష్టం అన్నీ ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. చైతన్యంలో ఏం లేవండి. ఉన్నదే శాంతి ఆనంద సముద్రం. అక్కడ ఇంక రెండు లేదు. అదే మనమై ఉన్నాము. కానీ మనము ఈ గందరగోళం నుంచి బయటకు రాలేక అది దాని గురించి వింటూ ఉంటే అద్భుతంగా ఉంది, ఆ స్టేట్ నాకు పొందేయాలని ఉంది, అందులోనే స్థిరపడిపోవాలని ఉంది. కానీ ఈ మనసులన్నీ విడిచిపెట్టట్లేదు. ప్రయత్నం చేస్తున్నాము. భగవంతు దగ్గర భక్తులు అన్నట్టే ఉంది మన పని. ప్రయత్నం చేస్తున్నాము, దీంతో చేస్తున్నాను. దీన్ని మినహాయించి నేను చేయలేకపోతాను. దీంతోనే చేస్తాను. నేను అరుణాచలం వెళ్తాను, గిరి ప్రదక్షిణ చేస్తాను, రమణాశ్రమంలో కూర్చొని ధ్యానం చేసుకుంటాను, కాశీ వెళ్ళొస్తాము. మేము భక్తులందరూ మొన్న వెళ్ళొచ్చారు. మేము చాలాసార్లు గురుగారితో వెళ్ళాం. విడిగా కూడా మనందరం యాత్రలకు వెళ్ళిపోతున్నాం కదండి. శ్రీశైలం వెళ్తాం, కాశీ వెళ్తాం, అయోధ్య వెళ్తున్నాం. అంటే గురువుగారు వెళ్ళిన తర్వాత గురువుగారితో వెళ్ళిపోవడం అలవాటు పడ్డాము. ఇప్పుడు ఇంకెక్కడో చోటుకి వెళ్ళాలి కదా. సో ఏదో క్షేత్రానికి వెళ్తున్నాం. వెళ్ళడం దేహ ప్రారంభంలో ఉంటే మనం వెళ్ళొస్తాము. అది దాందే ఉంది. కానీ ఈ దేహం నువ్వు కాదు అనే భావన నీకు దృఢంగా రావాలి. దేహం ప్రారంభం ప్రకారం ఎక్కడికి తిరిగితే అక్కడ తిరుగుతుంది. తిరగనివ్వండి దాన్ని. అది సమస్య కాదు. నీ సమస్య నీ మనసు. హరిషడ్ వర్గాలు కామ క్రోధ మదం ఆశ్చర్యాలు అంటే కోరిక నుంచి కోరిక తీరకపోతే కోపం, కోపంలో నుంచి దుఃఖం. ఇది చేయనండి. అందుకే కోరికారహితం నువ్వు అవ్వాలి. ఎలాగూ జరగవలసింది జరిగే తీరును అని భగవాన్ చెప్పాడు. నీ తుది శ్వాస నుంచి చివరి శ్వాస వరకు జరగాల్సింది జరిగే తీరును, జరగకూడనిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు అని చెప్పారు కదా. నిజంగా మనం భక్తులం అయితే ఆ స్టేట్మెంట్ మనం అర్థం చేసుకుంటే ఇంకా వికారం ఎందుకు వస్తుందండి? జరగాల్సింది జరుగుతుంది. నాన్నగారు అంటున్నానండి, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడమ్మా? రామకృష్ణ పరమహంస దాన్ని అద్భుతంగా ఏం చెప్పాడంటే వివరిస్తూ భక్తులకి, కర్త నువ్వు కాదు అని చెప్పాడు భగవంతుడు. అంటే కర్తృత్వం పెట్టుకోకు, నేను చేస్తున్నాననే భావన వద్దు నీకు. పని దేహం ద్వారా జరిగేది ప్రారంభం నుంచి ఏది జరగాలో అది జరుగుతుంది. నువ్వు కర్తృత్వ భావన పెట్టుకుని ఆ బరువు నువ్వు మొయ్యకు, నీ మూట పక్కన పడేయి. నీ మూట ఈశ్వరుడికి వదిలి. కర్త ఈశ్వరుడే, ఆయన చేయవలసింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు, నీకు సంబంధం లేదు. నువ్వు నిశ్చింతగా నిర్మలంగా హాయిగా సుఖంగా ఉండు అని చెప్పారు. రామకృష్ణ పరమహంస అన్నారండి, అది ఇంకా వివరంగా చెప్పారంటండి. కర్త నువ్వు కాదని చెప్పారు, ఎవడూ కర్త కాదని చెప్పాడంట. నువ్వు కర్త కాదు, ఎవరూ కర్త కాదు. మనం ఏమనుకుంటున్నాం? మనం కర్త కాదు. కానీ అత్తగారు తిడితే అత్తగారు తిట్టారనుకుంటున్నాం. లేకపోతే భర్త ఏదన్నా విసుక్కుంటే నా మీద విసుక్కున్నారు నా భర్త అనుకుంటాం. అంటే కర్త వాళ్ళు అనుకుంటున్నాం. అక్కడ కర్త వాళ్ళు కాదు, ఇక్కడ కర్త నువ్వు కాదు. సో కర్త అనేవాడు లేడు. అది ఇక్కడైనా బయటైనా కర్త అనేవాడు. ఈశ్వరుడే కర్త. ఈశ్వరుడు కర్త కాకపోతే అసలు వాడికి అస్తిత్వం ఏది? నీకు అస్తిత్వం ఎలా వచ్చింది? ఆత్మ ఉంటేనే కదా. లోపల ఆత్మ ఉంటేనే కదా జీవుడు బయటకు వచ్చాడు. జీవుడు ఆత్మ లేకుండా జీవుడు లేడు కదా. సో నీ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో అలాగే అందరి జీవుళ్ళు కూడా ఆత్మలో నుంచే వచ్చినవి. కానీ ఎవరికి స్వతంత్రం లేదంటండి. ఎవరి దేహ ప్రారంధాన్ని బట్టి అలా అంతర్యామి ఆడిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు వాళ్ళు తిట్టారంటే వాళ్ళ చేతిలో లేదు, లోపల ఉన్నోడు ప్రేరేపిస్తాడు తిట్టమని. వాళ్ళు స్వతంత్రులు కాదు, మనము కాదు, వాళ్ళు కాదు. కర్తృత్వం ఉన్నంత కాలం అది మనం పీడింపబడుతూ ఉంటాము. అందుకని ఏమని చెప్పారంటే రామకృష్ణ పరమహంస, కర్త నువ్వు కాదు, కర్త ఎవరూ కాదు, కర్త ఈశ్వరుడు మాత్రమే. సో ఏది జరిగినా ఆయన సంకల్పానికి భిన్నంగా జరగడానికి అవకాశమే లేదు. ఈశ్వర సంకల్పం అద్భుతంగా జరుగుతోంది. మరి మనకెందుకు దుఃఖం వస్తుంది? మనకెందుకు కష్టం అనిపిస్తుంది? మన బుద్ధిలో ఉన్న దోషం మనకి కష్టం అనిపిస్తుంది. సో దోషం వచ్చినప్పుడు కష్టం వస్తుంది. అయ్యి బాబాయ్ భగవంతుడిదై నా మీద లేదు. భగవంతుడిదై ఎప్పుడూ మన మీద ఉంది. నువ్వు కర్తని కాదని తెలుసుకుంటే నువ్వు సుఖి అయిపోతావు. ఎదుటి వాళ్ళు కర్త కాదు, ఈశ్వరుడే. ఇక్కడ ఈశ్వరుడే, అక్కడ ఈశ్వరుడే. ఈ లీల జరుగుతోంది. అదే నిత్యంగా ఒక చెయ్యి, లీల ఒక చెయ్యి. అంటే చైతన్యంగా నేను అంతటా వ్యాపించి ఉన్నాను.
నేను అదిగా ఉన్నాను, అదే ఐ యామ్ దట్ ఐ యామ్, నేనే చైతన్యము. చైతన్యానికి భిన్నంగా ఏమీ లేదు కాబట్టి ఈ సమస్త సృష్టి ఏదైతే మనం ఉందని అనుకుంటున్నామో అది వాళ్ళకి లీల కింద గోచరిస్తుంది. మన ఏదైతే నేనని నేను అనుకుని జీవిస్తున్నానో ఈ నేను శాశ్వతంగా ముగిసిపోతే, నా అస్తిత్వం కోల్పోతే ఇంకేంటి? ఇప్పుడు హాయిగా ఉంది కదా కాలక్షేపం చేయడానికి. అంటే ఇలా కాలక్షేపం చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, కానీ మనలోంచి విడుదలవుదామని మనం అనుకోవడం లేదు. అనుకుంటే మనం అంతర్ముఖ దృష్టి వస్తుంది, లేకపోతే కాలక్షేపమే అయిపోతుంది. అంతర్ముఖ దృష్టి వచ్చిన వాడికి ఏం తెలుస్తుంది? వీడు లేడన్న సంగతి తెలుస్తుంది. వీడు లేడు, వేషం వేసుకుని వచ్చాడు. ఈ వేషం వేసుకున్నోడు ఎప్పటి నుంచో వేషాలు వేస్తూ ఉన్నాడు, వేషాలకు అలవాటు పడిపోయాడు. ఈడే దొంగ. వీడు ఎన్ని అవతారాలు ఎత్తినా ఇంకా వీడికి వేషం దింపడం ఇష్టం లేదు. అంచేత ఈశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకుని ఈ దొంగగాడిని వేషాలు వేయకుండా ఆపాలి. దేహమును పట్టుకొనును, దేహముని పట్టుకొనును, దేహాన్ని మార్చును. అంటే దేహముని పట్టుకుని పుడుతుందంటండి. మీ మనసు ఒక దయ్యం లాంటిది, దేహాన్ని పట్టుకుని పుడుతుంది, దేహాన్ని పట్టుకుని పెరుగుతుంది, దేహాన్ని మారుస్తూ ఉంటుంది. అంటే ఈరోజు ఈవిడంటే నాకు ఇష్టం, రేపు మళ్ళీ ఆవిడంటే ఇష్టం, ఈవిడ మీద ఇష్టం, మారుస్తూ ఉంటుంది. అది దాని ఇష్టం. దేహం పట్టుకుని పుట్టును, దేహం పట్టుకుని పెరుగును, దేహాన్ని మార్చును. ఇంక ఇదే పని. రూపం నామం, రూపం నామం, రూపం నామం. అందుకే ఈ రూపనామాల రహితంగా నువ్వు అవ్వాలి అంటే ఈ మనుషుల రూపనామాలు కాదు, ఈశ్వరుడు రూపం, గురువు రూపం పట్టుకుంటే మన చుట్టాల రూపాలు బంధిస్తాయి, ఈశ్వరుడు రూపం బంధించదు. అందుకే ఈ మనసుకి రూపబుద్ధి నామబుద్ధిలోంచి అది బయటికి రాలేదు. దానికి ఏదో ఒక ఆధారం కావాలి. ఆ ఆధారం కోసం గురు రూపం దాల్చి వచ్చారు. సో ఆ రూపాన్ని, ఆ నామాన్ని ఆధారం చేసుకుని మన రూపనామం నుంచి మనం విడుదలైపోవాలి. ఎప్పటి వరకు చేయాలి గురువుగారు? ఎప్పటి వరకు నేను ఇంత సాధన చేయాలి అంటే నువ్వు పూర్తిగా చెరిగిపోయి ఉన్నది చైతన్యమే అని పూర్తిగా నిండు అనుభవం నీకు వచ్చే వరకు నువ్వు చేయవలసిందే. లేకపోతే మరి ఇది వెళ్తా ఉంది కదా వేషాలు వేసుకుని, వేషం దించదండి అది. నాన్నగారు ఏమన్నారంటే అసలు ఇష్టం అయిష్టం ఈ రెండు పక్కన పెడితే అసలు ఏముందండి? నాన్నగారు ఇప్పుడు ఇలాగ మనందరం నాన్నగారు చెప్పినప్పుడు అందరూ అంటే జ్ఞాన యజ్ఞం అనేవారండి, ప్రవచనం అనేవారు కాదు నాన్నగారు. జ్ఞాన యజ్ఞము అంటే మనం హోమంలో ఇందాక హోమం చేసుకున్నారు పిల్లలు, చక్కగా శ్రద్ధగా కూర్చుని హోమం ఎంత శ్రద్ధగా చేశారండి పిల్లలు. అభిషేకం నాన్నగారికి, హోమాలు, పూజ పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కంటిన్యూస్గా. ఎండగా ఉంది, ఉడుగ్గా ఉంది అంటే చిన్న పిల్లలైనా ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో, ఎక్కడ అంటే చిన్న వికారం లేకుండా నిండుగా ఉండి శ్రద్ధగా చేసుకున్నారు ముద్దుగా. నాన్నగారికి ఆనందం వచ్చేసేదండి పిల్లలు అలా ఉంటే. అంటే ఆయన భక్తులు కాబట్టి, అంటే మనకు ఉదాహరణ చూపిస్తున్నారండి ఆయన. అంటే ఒక భక్తుల కుటుంబం ఎలా ఉంటుంది, వాళ్ళ విశ్వాసం ఎలా ఉంటుంది, వాళ్ళు నిరంతరం ఎలా ఈశ్వర స్మరణలో ఉంటారు, అలా ఉన్న వాళ్ళకి సంతానం ఎలా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు, మన కళ్ళు ఎదుర్కొన్న ఉదాహరణ అది. సో భక్తికి ఉన్న విలువ ప్రపంచంలో దేనికి లేదు. సో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకు చూసుకోవాలి. మనం భక్తికి విలువిస్తున్నామా, వ్యక్తులకు విలువిస్తున్నామా, ధనానికి విలువిస్తున్నామా, బంగారానికి విలువిస్తున్నామా, ఆస్తులకు విలువిస్తున్నామా, మన పొలాలకు విలువించుకుంటున్నామా, పదవులకు విలువిస్తున్నామా, భక్తికి విలువిస్తున్నామా? ఎవరికి వాళ్ళు చూసుకోవాలండి. మనల్ని ఏం ఆకర్షిస్తోంది? ప్రపంచంలో మనందరినీ ఏం ఆకర్షిస్తోంది? అందమా, ధనమా, పదవ, చదువ? ఈ ఆకర్షణలు ఉన్నంతకాలం అంతర్ముఖం అవ్వము. ఈశ్వరుడి పట్ల ఆకర్షణ, చదరని ఆకర్షణ మనకి ఈశ్వరుడి పట్ల ఉంటేనే ఆయన చెప్పిన బోధ అర్థమవుతుంది. అర్థం చేసుకున్న బోధన ఆచరణ పెట్టడం జరుగుతుంది. ఆచరిస్తే హృదయంలో ఉన్న ఈశ్వరుడు మనకి సజీవంగా ఉన్నాడని అర్థమవుతుంది. అప్పటి నుంచి ఆ జీవితం వేరుగా ఉంటుంది.
శరణాగతి చెందిన వాడి జీవితం అద్భుతం. ఎందుకు? వాడి భారం అంతా ఈశ్వరుడి మీద వదిలేస్తాడండి. వదిలేసిన తర్వాత ఇంకా మళ్ళీ నా సంచిలో ఏముందో నేను తీసుకుంటానని అనుకోడు. అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. మన ఉడిపి యాక్చువల్గా అంటే పరమాత్మ భూమి మీదకి వస్తే చాలా అద్భుతాలు చేశాడండి. ఎందుకు? మనకి తెలియడానికి. అంటే నేను సర్వాంతర్యామిని, నా సంకల్పమే జరుగుతోంది, మీకంటూ స్వతంత్రం లేదు, మీ సంకల్ప వికల్పాలతో సంబంధం లేదు జీవితం. నేను ఏది ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. అది శాసనం. అది అందరి జీవితాలు అంతే. అంటే ప్రారంభం ఆయన నడుపుతాడు. ఆ శరీరం కాదని నువ్వు గుర్తించేస్తే ఏమీ లేదు. అసలు శరీరం నేను కాదని గుర్తించడానికి మనం ఎన్ని ప్రవచనాలు విన్నాము, ఎంత సమక్షంలో ఉన్నాము, ఎంత ప్రెసెన్స్లో మనం కొట్టుకున్నాము. అయినా మనం ఇంకా ఈ దేహం నేననే భావంలో ఎందుకు ఉండిపోతున్నాము అంటే మన శ్రద్ధ సరిపోవడం లేదు, మనకి అకారణ భక్తి రావడం లేదు. ఏదో కారణంతోనే గురువుగారి దగ్గరికి వెళ్తున్నాము. నాకు ఏమీ వద్దు భగవంతుడా, ఈ జంజాటం వద్దు, ఈ నేననే భావనే దరిద్రం, ఈ దరిద్రం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేయి అనే తప్పన మనకి సిన్సియర్గా వస్తే ఆయన మింగేస్తాడండి. సిన్సియర్గా రావట్లేదు, హాఫ్గా 50 హార్టెడ్, హోల్ హార్టెడ్గా లేదు, హాఫ్ హార్టెడ్గానే ఉంది. మన కోరిక అన్నిటి పట్ల ఆకర్షణ ఉంది, ఆయన పట్ల ఉంది. అవన్నీ వదిలేసి ఓన్లీ ఆకర్షణ ఇక్కడ ఉంటే పని పూర్తయిపోతుంది. పోనీ అది రాకపోయినా నా చేతిలో ఏం లేదని నేను నిస్సహాయకాలని నాకు తెలుస్తుంది. ఆయనకి భారం విడిచిపెట్టేయండి, అద్భుతంగా ఉంటుందండి. శరణాగతి చెందితే అద్భుతంగా ఉంటుంది. ఉడిపి కృష్ణుడు కాదేదో నిన్న మనం విన్నానండి. ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా. యుద్ధం జరిగినప్పుడు కౌరవులు పాండవులు 5, కౌరవుల సైన్యం పెద్దది. సో భారతదేశంలో ఉన్న రాజులందరినీ కూడా సహాయానికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే ఉడిపి రాజు దగ్గర కూడా వస్తారు. మా పక్షాన్ని మీరు యుద్ధం చేయాలి అంటే, అందరూ యుద్ధం చేస్తే భోజనం ఎవరు పెడతారు? నేను కౌరవుల పక్షాన్ని ఉండను, పాండవుల పక్షాన్ని ఉండదు, మీ అందరికీ నేను భోజనం పెడతానని చెప్తారు. రోజు వంట వండి భోజనం పెడతారు. అయితే ఎంతమందికి వంట వండాలి? మనకి చక్కగా చిన్నుందో అంతేనండి. అసలు ఏ కార్యక్రమం ఎంతమంది ఉంటారో ఎస్టిమేట్ ప్రకారం వండేస్తారు. ఎక్కడా నిలవలేకుండా హాయిగా వండి పెట్టేస్తారు. అలా కురుక్షేత్ర యుద్ధంలో ఉడిపి రాజు అందరికీ భోజనం వండి పెట్టేవాడు. కానీ అంచనా ఎలా తెలుస్తుంది ఏ రోజు ఎంతమంది తింటారు అనేది? అంతమంది కదా. అప్పుడు వేల మీద లక్షల మీద ఉన్నప్పుడు ఎంతమందికి నువ్వు వండాలి? రోజు సాయంత్రం కృష్ణుడికి వేరుశనగకాయలు పట్టుకెళ్ళేవాడంటండి. ఉడకపెట్టిన వేరుశనగకాయ పట్టుకెళ్ళి కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు కొన్ని తినేవాడంటండి. ఎన్ని తిన్నాడో అన్ని వేల మంది, ఎన్ని తిన్నాడో అన్ని వేల మందికి వంట వండేవాడంటండి. కరెక్ట్గా సరిపోయేదంటండి. రేపు జరగబోయే యుద్ధంలో ఎంతమంది చనిపోతారో ఆయనకి తెలుసు. సో మనకు ఆశ్చర్యంగా ఉంది, అయ్యో ఎన్ని గింజలు తింటే అంతమంది వేల మందా? సో ఆయనకు ముందే తెలిసి అన్నీ తిన్నారా? అంతమందికి భోజనం వండడం జరిగిందా? ఇది మహిమ కింద అనిపిస్తుంది కదా. ప్రతి క్షణము అదే. ఆ ఒక్క సంఘటన వింటే అబ్బో కృష్ణుడికి తెలిసిపోయి ముందే ఇన్నే తిన్నాడా, అందుకే ఇంత యుద్ధంలో ఇంతమందికి ఉడిపి రాజు వండి పెడితే అంతమందికి ఏ రోజు ఆ రోజు అంటే కొంచెం కూడా మిగలకుండా కరెక్ట్గా సరిపోయేదంటండి. సో యుద్ధం చేసింది ఎవరు? యుద్ధం చేయించింది ఎవరు? కురుక్షేత్రం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఎవరు నడిపించారు? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, మనకి ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు స్టక్ అయిపోతున్నారు. అయ్యబాబోయ్ యుద్ధం, అయ్యబాబోయ్ యుద్ధం. జరగాల్సింది జరుగుతూ వెళ్ళిపోతుంది. నువ్వు మనస్సుని అక్కడ బెంగలెట్టేసుకుని వరి అయిపోయి ఎందుకు? ఈ శరీరం ఎప్పుడు చనిపోవాలి అప్పుడు చనిపోతుంది. ఈశ్వర సంకల్పంలో ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ఈ ఉదాహరణలు, ఈ కథలు ఎందుకు? కథలు కాదు కదా, నిజంగా జరిగినాయి కదా. జరిగినాయి అన్నీ ఎందుకు జరిగినాయి? మనకి మహిళలు ఎందుకు చూపించారు? మధ్వాచార్యులు అంటే భూమి మీద వాళ్ళు రూపాలు ధరించి ఎందుకు వచ్చారు అంటే మనకి అర్థం అవ్వడం కోసం, సునాయాసంగా మనం దాటడం కోసం, ఈ సంసార చక్రం నుంచి బయటికి రావడానికి, ఈజీగా రావడానికి మహాత్ములు వచ్చి బోధించి మనల్ని ఆప్యాయంగా ప్రేమించి సన్నిహితంగా పెట్టుకుని వాళ్ళు మహిమను చూపించి, ఓహో ఈ
ఈశ్వర సంకల్పమే జరుగుతోంది, మనదేమీ లేదు. నిమిషం నిమిషం కర్త నేను అనుకుంటున్నాను, కర్త ఎప్పుడు ఆయనే, మనకు అసలు కర్తనే కాదు. అసలు వీడి నిద్దట్లో జారిపోతున్నాడు, శరీర భావం నిద్దట్లో రోజు జారిపోతుంది. వీడిని అసలు బయటికి రానివ్వకూడదు, వచ్చినా దాన్ని పట్టించుకోకూడదు, ఈ జీవలక్షణాల నుంచి మనం బయటికి రాకూడదు. అంటే ఈ తుడిసేసిన దుమ్ముని ఏర్పవద్దన్నారండి. పక్కన పెట్టేదాన్ని, నీ మనసును పక్కన పెట్టి నువ్వు చైతన్యం అనే దృష్టితో నువ్వు ఉండు. ఒకవేళ నువ్వు ఉండలేకపోతున్నావు, ఆయనే చైతన్యము, నేను లేను అని ఆయన కుదిలేసి జీవించు. వీడిని ప్రశ్నించి వీడిని పక్కన పెట్టి వీడు సత్యం కాదు అని నీ మనసును పక్కన పెట్టన్నా జీవించు. ఆ పెట్టడం నీకు చేత కాకపోతే ఆయన కుదిలే, ఈశ్వరుడి సంకల్పమే నెరవేరుతుంది. సో సాధు వాస్వాని అనే ఆయన ఒక మంత్రం చెప్పారండి ఒకటి, తుమ్హి మేరా సబ్ కుచ్ ప్రీతం తేరీ ఇచ్చా పూరణం. ఈశ్వర సంకల్పం ఎలాగో జరుగుతోందని చెబుతున్నావు, నా సంకల్పానికి శక్తి లేదు, సో నీ సంకల్పమే నెరవేరుగాక అనే మంత్రం చేసుకోమన్నారండి. అంటే ఆయన సంకల్పానికి మనం వదలం కదా, వదిలేస్తే మనం సుఖి అయిపోతాం. సో ఏది జరుగుతూ ఉన్నా నువ్వు మంత్రం కింద పట్టుకోదేవి, నీ సంకల్పమే నెరవేరుగాక, నీ సంకల్పమే. హరే రామ 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 హరే హరే అని మంత్రం ఎలా చేసుకుంటామో అలా నీ సంకల్పమే నెరవేరుగాక. అంటే మనస్సుని బుజ్జగించడం, అంగీకరించదు కదా, ఎలాగో ఈశ్వర సంకల్పమే జరుగుతుంది, కానీ మనసు అంగీకరించదు కాబట్టి మనసుకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, నీ సంకల్పమే నెరవేరుగాక. యుద్ధం జరుగుతోంది, నీ సంకల్పమే నెరవేరుగాక. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, నీ సంకల్పమే నెరవేరు. అయ్యో నా పిల్లడు పెళ్ళండి అమెరికాలో, నేను వెళ్ళడానికి లేదు, ఆయన సంకల్పంలో ఉన్నది, నీ సంకల్పమే నెరవేరుగాక. నీ సంకల్పమే నెరవేరుగాక అన్నప్పుడు ఆయన సంకల్పమే జరుగుతోంది, దాన్ని మనం అంగీకరించేస్తే దుఃఖరహిత స్థితికి వెళ్ళిపోతాం. ఏం కావాలండి మనకి? మనసు ఏదో కావాలని కోరుకోవడం వల్ల అశాంతికి గురవుతుంది, ఆందోళనకు గురవుతుంది. ఏమీ అక్కర్లేదు అనుకోండి, మీకు ఈశ్వరుడు ఎలాగో చూసుకుంటున్నాడు. మీ దేహ ప్రారంభంలో నువ్వు ఏం తినాలో, ఎక్కడ ఉండాలో, ఏం కట్టుకోవాలో, ఎలా మరణించాలో నిర్ణయించబడిపోయింది. మనకేమీ పని పట్టలేదు. ఎందుకు నొల్లుకుంటున్నాం, నొల్లుకోవడం ఆపేస్తే ఏమీ లేదు. అంటే ఎలక దొలిచినట్టు దొలిసేస్తూ ఉంటుందండి మన మనసు. ఆ తొలిసే మనసుకి నామం ఇచ్చి, నామం ఊరికే ఏదో మెకానికల్గా నామం చేసుకోవడం కాదు, నీ మనసు అక్కడ నిమగ్నం చేయాలి. నువ్వు చేసే నామం ఇష్టంగా, ప్రేమగా. నాన్నగారు అనేవారండి, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, అలా కాదు, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అంటే మెకానికల్గా చేసేస్తే ఏముంది? అంటే మెకానికల్గా పనులు చేసుకున్నట్టు దేవుడిని మెకానికల్గా స్మరించేస్తే ఆయన ఎందుకు స్పందిస్తాడు? నువ్వు ఇష్టంగా, ప్రేమగా నీ ఇంట్లో నీ మనవడినో నీ మనవరాలను ఎంత ఆప్యాయంగా చూస్తావో అలా గురువుని, భగవంతుడిని ఇష్టంగా, ఆప్యాయంగా కొలిస్తే నీకు హృదయంలో స్ఫురిస్తాడండి ఆయన. బయట కాదు, నీ హృదయంలోనే స్ఫురిస్తాడు. ఎలా స్ఫురిస్తాడు? శాంతిగా, ఆనందంగా, సుఖంగా స్ఫురిస్తాడు. అబ్బా, లోపల ఇంత ఆనందం ఉందా? మనవల్లో మనవరాల్లో లేదు ఆనందం, నీ హృదయంలో ఉంది ఆనందం. నీ హృదయంలో ఉన్న ఆనందమే నీ గురువు. సో అక్కడే నీ గురువు ఉన్నాడు, అక్కడే నీ స్వస్వరూపం ఉంది. కాబట్టి నీ స్వరూపానికి నువ్వు వెళ్ళడం కోసం నువ్వు బయట ఉన్న గురువుని ఆరాధిస్తున్నావు. అరుణాచల అంటే ఆయన ఎంత మాధుర్యంగా పిలిచేవారో, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. అంటే కుదురుగా కూర్చుని నీ మనసు పూర్తిగా నువ్వు చేసే నామం మీద నువ్వు నిమగ్నం చేసి ఇష్టంగా, ప్రేమగా చేస్తూ ఉంటే నీకు టైం తెలియదు. ఎందుకు? నీ మనస్సుని మినహాయించట్లేదు. ఎందుకు భాగవతం వినమన్నారు, ఎందుకు భాగవతం చదవమన్నారు? ఈశ్వరుడు వైభవం, ఈశ్వరుడు లీలలు వింటూ ఉంటే మన మనసు మాధుర్యం అయిపోతుందండి. ఇప్పుడు పచ్చిగా, చేదుగా, ఒగరుగా ఉన్న మనసు మాధుర్యంగా అయితే కృష్ణుడు మింగేస్తాడని. మనసుని ఆయన మింగకపోతే మనం చైతన్యం అనుభూతి పొందలేమండి. సో అప్పుడు ఆ ద్వారకలో ఉన్న కృష్ణ సరే అయిపోయింది, అదేమో సముద్ర మట్టంలో కలిసిపోయింది. తర్వాత మధ్వాచార్యులు సముద్రం ఒడ్డున ప్రార్థన, సూర్యోదయం అప్పుడు పొద్దున్న సూర్య నమస్కారాలు చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఓడలో ఇవన్నీ అంటే వాల్యుబుల్స్, ద్వారకలో వాల్యుబుల్స్ అన్నీ కూడా వేరే దేశం పట్టుకెళ్లే వాళ్ళు ఒక ఓడలో వేసి పట్టుకెళ్తున్నారంటండి.
ఆ పట్టుకెళ్తూ ఉంటే ఒక తుఫాన్ వచ్చి ఓడ మునిగిపోతోంది. మునిగిపోతూ ఉంటే మధ్వాచార్యకి స్ఫురించిందంటండి కృష్ణుడు అందులో ఉన్నాడని. అప్పుడు అలా తపస్సులో కూర్చుని ఉంటే ఆ వచ్చే ఉప్పెన ఆగి ఆ ఓడని ఒడ్డుకు తీసుకొచ్చారంటండి. ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరికీ అర్థమైంది, ఈ మహానుభావుడు వల్లే మనకి ఈ స్టామ్ ఆగి, ఈ ఉప్పెన ఆగి, స్టామ్ ఏమంటారు, తుఫాన్, ఈ తుఫాన్ ఆగి మనం ఒడ్డుకి చేరగలిగామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ నమస్కరించి, మా దాంట్లో చాలా వాల్యుబుల్స్ ఉన్నాయి, మా ఓడలో చాలా వాల్యుబుల్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది ఇస్తాం, కోరుకోమన్నారంటండి. ఏడో లెక్క నెంబరు 7 విగ్రహాలు పెట్టారు కదా మీరు, 7 మట్టి ముద్దలు నాకు ఇచ్చేయండి అన్నారంట. అంటే ఆ ఓడలో ఎక్కడ ఏదుందో ఆయనకు స్ఫురిస్తోంది. మధ్వాచార్యులు ఎవరు? మన శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు మన కళ్ళెదురుకుండా తిరిగిన వాళ్ళండి. వాళ్ళు నాన్నగారు వాళ్ళ కళ్ళెదురుకుండా ఎలా తిరిగారో అలా కొంతకాలం క్రితం వాళ్ళు ఎలా భూమి మీద వచ్చి నడిచి వెళ్ళిన వాళ్ళు. అప్పుడు 7 మట్టి ముద్ద ఇమ్మంటే ఇదేంటి ఇన్ని వాల్యుబుల్స్ ఉన్నాయి మాకు ఓడలో, పెద్ద పెద్ద విగ్రహాలు, ఎన్నో ఆభరణాలు ఇన్నుంటే ఈ మట్టి ముద్ద అడుగుతున్నాడు ఏంటి ఇలా అనుకున్నారట. అయితే మీకు ఒకసారి ఆలోచించుకుని అడగండి మళ్ళీ అంటే, లేదు ఆ మట్టి ముద్దను ముందు నాకు ఇచ్చేయండి అంటే ఆ మట్టి ముద్ద తెచ్చిస్తే అభిషేకం చేస్తే ఉడిపి కృష్ణుడు వచ్చాడంటండి బయటికి. ఆ ఉడిపి కృష్ణుడు పెట్టి ఆరాధన చేశారు. ఓకే, ఆ రాజు అడిగినట్టు కాలం, ఏ కాలంలో ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది, తొందరపాటొద్దు అన్నారు. అంటే మనం నాకు రేపే జ్ఞానం వచ్చేయాలి, లేకపోతే రేపే ఏదో చేసేయాలి, లేకపోతే వచ్చే సంవత్సరానికల్లా మా పిల్లలు పెళ్లి చేసేయాలి, ఏదో అనుకుంటాం కదండి. అది అవ్వకపోతే అశాంతి. ఏది కాలం, కాలం, ఈశ్వరుడు కాలం రూపంలో ఉన్నాడు, ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. నువ్వు చింత పెట్టుకోవు, నువ్వు సుఖంగా ఆనందంగా శరణాగతి భావంతో ఉంటూ ఆయన చేసే అద్భుతాలని చూసి ఆనందించండి. ఈ జన్మ వచ్చినందుకు మనం ఏం చేయాలి? అహంకారంతో ఏడుపులతో ఉండడం కాదు, ఆయన వైభవం చూడడానికి మనకి అద్భుతం అండి. నాన్నగారు భక్తులు ఎందుకు అదృష్టవంతులు? ఆయన వైభవాన్ని చూపించడానికి ఆయన శరీరం దాల్చి ఆయన వైభవం చూపించి, ఈశ్వరుడు వైభవం చూపించి, కృష్ణుడిది, రాముడిది, శివుడిది వాళ్ళ వైభవం చూపించి, ఆత్మ వైభవం చూపించి, ఆత్మ అనుభూతిని మనకు ప్రసాదించి ఇక్కడ నిలకడ చెందమని చెప్పి వెళ్ళిన జీవితం అంది. ఇంతకన్నా అదృష్టమై ఎవరికి ఉంటుంది? మనం ఏడిస్తే అర్థమై ఉందండి. మనం ఆనందంగా కాకపోతే ఇంకెవరు ఆనందంగా ఉంటారు సృష్టిలో? మనకు ఆనందం లేదు అంటే మనం ఆయన అవమానించినట్టు. మనం కాకపోతే ఇంకెవరు ఆనందంగా ఉంటారు? ఆయన చెయ్యింది ఏముంది? భౌతికంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ మనకి వెలుగు చూపించి, సన్మార్గంలో మనం నడిపించి, అటు ఇటు తొడగకుండా ఆత్మవైపు వెళ్ళేలాగా ఎంత ఎంత చేస్తున్నారండి. అంటే భౌతికంగానే మనకి ఇంత కనిపిస్తుంది, అంతర్ముఖంగా ఎంత చేస్తున్నారో అంతర్ముఖ దృష్టి కలిగితే మనకి అవగాహన అవుతుంది. సూర్యుడికి శరీరం ఏంటి, ఈళ్ళు శివలింగాలు పెట్టి పూజ చేయడం ఏంటి, ఇవన్నీ సైంటిఫిక్గా లేదు కదా, ఇవన్నీ కథల కింద ఉన్నాయి, లేకపోతే గుర్రాల మీద సూర్యుడు ఏంటి, ఇలా అనుకునేదాన్నండి ఒకప్పుడు. మధ్వాచార్యులు వారు వాయుదేవుడే మధ్వాచార్యులుగా శరీరం దాల్చారట. ఇప్పుడు మరి శివుడు రూపం ధరించి రంగంలో వచ్చారు అంటే అది నిజమే అనుకుంటాం, కానీ బుద్ధి ఎక్కడో అది నిజమని నమ్మితే మరి ఎందుకు నిలబట్టలేదు? మన మనసు ఏదో గందరగోళం చేస్తోంది, దాన్ని పక్కన పెట్టేయాలి. ఆయన ఉడిపి కృష్ణుని స్థాపించిన తర్వాత ఇలా సత్సంగాలు చేస్తూ ఉండేవారంట. సత్సంగాలు చేస్తూ ఒకసారి అంటే సంపూర్ణంగా ఆయన చేయవలసిందంతా చేసేసిన తర్వాత ఆయన ఇలా ప్రవచనం చెప్తూ ఉండగా దేవతలు ఆయనకి పూల వర్షం కురిపించారంట. పూల వర్షం మొత్తం గుట్ట కింద పూలలో నిండిపోయి ఉన్నారంట. తర్వాత శిష్యులందరూ అంటే ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారంట. అది అయిపోయిన తర్వాత శిష్యులందరూ వచ్చి పూలు పక్కకి తప్పించేసరికి ఆయన అదృశ్యం అయిపోయారంట. అంటే వాయుదేవుడు వాయువులో కలిసిపోయాడు, శరీరం లేదు అక్కడ. ఈ లీలలన్నీ ఎందుకు చూపించారు మనకి అంటే, నా సంకల్పం జరుగుతోంది, నా లీలని చూసి ఆనందించండి మీరు. ఈ సమస్త సృష్టి నా లీల, నాకు భిన్నంగా లీల లేదు, నాకు భిన్నంగా మీరు ఉండద్దు, నాకు భిన్నంగా మీరు ఏమి చూడొద్దు. నాతో సమైక్యంగా ఉండి, నాతో ఐక్యమయ్యి, నా సీట్లో కూర్చుని మీరు ప్రపంచాన్ని
ఏది బంధించేది ఉండదు. అప్పుడు లోపల ఆనందం, బయట ఆనందం. అయ్య బాబాయ్ బయట అండి ఎందుకండి బాబు, మనకి ఈ జన్మలు ఎందుకండి, ఏం ఉండదంటండి. లోపల ఆనందం, బయట ఆనందం. నువ్వు చైతన్యంగా ఉంటే నీ శరీరం ఉంటే ఆనందం, నీ శరీరం వెళ్ళిపోతే ఆనందం, నీ చుట్టాలు వస్తే ఆనందం, చుట్టాలు వదిలేస్తే ఆనందం, భార్య చచ్చిపోయిన ఆనందం, బతుకున్న ఆనందం, పిల్లలు అభివృద్ధిలోకి వచ్చిన ఆనందం, అభివృద్ధిలోకి రాకపోయిన ఆనందం. ఎందుకు? ఇదంతా లీలని నీకు ఎక్స్పీరియన్స్ చేసేస్తాం. ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం బతుకున్నాం. అంతేగాని తిప్పలు, హాయ్ బాబు ఈ తిప్పలు ఏంటి, ఆ తిప్పలు లేవండి. నీ మనసే తిప్ప. ఈ మనసు అనే తిప్పని పక్కన పెట్టేస్తే అంత అద్భుతమే. ఈశ్వర లీలని మనం స్పష్టంగా చూడొచ్చు. ఈరోజు జిన్నూరులో ఇంత వైభవంగా ఎవరు చేయిస్తున్నారు? ప్రెసిడెంట్ లక్ష్మి ఒంపు పెట్టుకుని ఎవరు చేయిస్తున్నారు? భక్తులు ఒంపు పెట్టుకుని డెకరేషన్ ఎవరు చేస్తున్నారు? భక్తులు ఒంపు పెట్టుకుని ఆ గిరి వైభవంగా ఉంది అంటే భక్తుడు ద్వారానే ఈశ్వరుడు వైభవం తెలియజేయడం అవుతుందండి. అందుకు ఆ భక్తులు అలా ఉంచి ఈశ్వర వైభవం చూపించేసిన తర్వాత భక్తులు ఆయనలో ఎక్కించేసేసుకుంటారు. సో మనం ఆయనతో అనుసంధానమై ఉండి ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉంటూ మన పరిసరాలు శాంతిగా ఉండేలాగా మనం సహకరిస్తూ మన గమ్యం ఆయన, మన గమ్యం చైతన్యం. చైతన్యంగా నిలబడిపోయే వరకు, నేను వేరుగా ఉన్నంత కాలం మనం ఏం చింతన చేయాలి? ఈశ్వర చింతన చేయాలి, ఈశ్వర స్మరణలో ఉండాలి, ఈశ్వర కథలు చెప్పుకోవాలి, ఆయన వైభవం మాట్లాడుకుంటూ ఉండాలి. ఈ మనసుని పక్కన పెట్టి పనిచేస్తూ ఉండాలి. సర్వస్వం ఈశ్వర సంకల్పం ప్రకారం జరుగుతోంది. నా సంకల్పానికి శక్తి లేదు. నా సంకల్పం ఆయన సంకల్పం కలిస్తే ఆనందం, కలవకపోయినా ఆనందం. ఎందుకు? ఆయన నీ సంకల్పమే నెరవేరుగాక. నాకు సంకల్పం వద్దు, నీ సంకల్పమే నెరవేరుగాక. నాకు కాలు ఇరిగింది, నీ సంకల్పమే నెరవేరుగాక. జుట్టు ఊడిపోయింది, నీ సంకల్పమే నెరవేరుగాక. పళ్ళు ఊడిపోయింది, అలా అని పళ్ళు పెట్టించుకోవద్దని కాదు. అంటే శరీరం ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఇంపార్టెంట్ అండి. మనం ట్రూత్ గురించి, అద్వైతం గురించి మనం శ్రవణం చేస్తూ ఆ ఆచరణ మన హృదయంలో చేసుకుంటూ ఉండాలి. మన మనసుకి ట్రైనింగ్ లోపలించుకుంటూ ఉండాలి. బయట వ్యవహారంలో వ్యవహారంగానే చేయాలి. అంటే ఎదుటి వాళ్ళకి తెలియక్కర్లేదు నీకు ఇంత భక్తి ఉంది, లేకపోతే వీళ్ళంతా జ్ఞానం వైపు వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి ఇంత జ్ఞానం ఉందని పక్క వాడికి తెలియాల్సిన అవసరం లేదండి. గుట్టుగా నీ లోపల నువ్వు చేసుకుంటూ బయట అందరితో నువ్వు సమానంగా ఉంటూ, సమదృష్టితో ఉంటూ, ఆప్యాయంగా ఉంటూ, నీకు చేతనైనంత నువ్వు షేర్ చేసుకుంటూ నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. నీ శారీరక ఆరోగ్యం నీ మానసిక ఆరోగ్యానికి సహకరిస్తుంది. అందుకు ఆరోగ్యంగా ఉండాలి. నీ మనసు ఆరోగ్యంగా పెట్టుకోవాలి. రోజు శరీరాన్ని ఎలా అయితే స్నానం చేసి శుభ్రం చేస్తున్నామో, పళ్ళు తోముకుని రోజు పళ్ళు ఎలా శుభ్రంగా ఉంచుతున్నామో, ప్రతిరోజు మనస్సుని శుభ్రంగా ఉంచుకునే ప్రాక్టీస్లో ఉంటూ మనసు లేని స్థితికి మనం అందరం ఎదగాలండి. అమ్మాజీ అంటే చెప్తారు, ఎందుకంటే సరెండర్ అయిపోయిన వాళ్ళ జీవితం అద్భుతం. ఆవిడకి ఎంత ఆరోగ్యం బాగోకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆవిడ గమ్యం నాన్నగారు, ఆవిడ ప్రయాణం నాన్నగారు, ఆవిడ ఏ బోధ చేసినా, ఏది చెప్పినా, ఏది రాసినా నాన్నగారిని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసమే ఆవిడ పనిచేస్తూ ఉంటారు. అందుకు అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయనే మాట్లాడిస్తారు. ఇంకా అహంకారం మధ్యలో చొరబడదు. ఎందుకు? సరెండర్ అయిపోయిన వాళ్ళకి అహంకారం అడ్డు రాదండి. సరెండర్ అయిపోయిన వాళ్ళ వాక్కు ఈశ్వర వాక్కు, ఆయనే పలికిస్తాడు. విజయవాడ నుంచి కుదిరితే తీసుకెళ్తాడు. అంతా నీ దయ, నువ్వు ఎలా చేస్తే అలా అనుకుంటారు. ఏ ఫంక్షన్ మిస్ అవ్వకుండా ఆవిడ తీసుకురాబడతారు. అంటే మనం మన మనవళ్ళ ఫంక్షను, మన పిల్లల పెళ్ళిళ్ళలో, లేకపోతే మన చుట్టాలతో ఆకర్షింపబడి ఆ టైంకి వెళ్ళిపోవాలనుకుంటాం. ఆవిడ అలా కాదు. ఈ నాన్నగారి ప్రోగ్రామ్ ఏదైతే ఆ ప్రోగ్రామ్కి నేను అక్కడ ఉంటాను, ఆ ప్రోగ్రాంలో నేను భాగస్వామి అవ్వాలి. అంటే నాన్నగారే మన పెద్ద చుట్టం, నాన్నగారే మన తల్లి తండ్రి, నాన్నగారే మన గురువు దైవం. ఆయన కోసమే మనం జీవించాలి. ఆయన చెప్పిన సన్మార్గంలో మనం ఉండాలి. ఆయన పద్ధతిలోనే మనం ఉంటూ, ఆయన వేసిన అడుగులో మనం అడిగేస్తూ వెళ్తేనే మన జీవితం సుఖమయం, శాంతిమయం అవుతుంది. అది అనుభవంలో మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఆ అనుభూతి చెందుతున్న వాళ్ళు చెప్తున్నారనుకోండి, మనకి ఇన్స్పిరేషన్ కింద అనిపిస్తుంది.
సో నేను కొంచెం ఎక్కువ టైం తీసేసుకున్నాను. అమ్మాజీ ఆంటీ మాట్లాడి ముగించిన తర్వాత మనం భోంచేయని వాళ్ళు భోంచేద్దామండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఇంకా అవసరం ఉందంటారమ్మా? అవసరం ఉందంటారా? అంటే మనకి తృప్తి ఉండదు. నాన్నగారు మన అలా తయారు చేశారు. ఎంత చెప్పినా, ఎంతసేపు నాన్నగారు చెప్పినా ఇంకా నాన్నగారు ఏదన్నా చెప్తారేమో అని పక్కన కూర్చుని ఉండేవాళ్ళం కదా. అందుకే అడుగుతున్నాను. టైం 1 గంట అయింది. పొద్దున్న నుంచి అందరూ అన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇంకా భోజనం టైం అయిపోయింది కదా, ఇంకా మీకు ఓపిక ఉందా వినటానికి అనిపించింది నాకు. అంత ఉందా ఓపిక? కానీ ఈ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? ఇందాక ఉషా చెప్పినట్టు ఆ సరెండర్లో వస్తుంది. మనందరం ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నాం? నేను ఇవాళ గురు ప్రార్థన చేయకుండానే సబ్జెక్ట్లోకి తీసుకెళ్ళిపోయింది ఉష నన్ను. ఎందుకంటే నాన్నగారు పొద్దున్న నుంచి మనం గురు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇవాళ నాన్నగారి రూపాన్ని, అమ్మ నాన్నగారి విగ్రహాన్ని ఎందుకు పెట్టుకున్నాం మనం? మనందరం రూపనామాలతో ఉన్నాం కదా. నాన్నగారి సన్నిధి ఒకటి సరిపోదా అనుకుంటే విగ్రహం పెట్టాలి అనే సంకల్పం బేబీ గారి వల్ల నాన్నగారు ఎందుకు కల్పించారంటే, మనందరం రూపనామాలకి ఎంత ఆకర్షింపబడి ఉన్నామో ఆయనకి బాగా తెలుసు. మనందరం రూపనామాలకి చాలా ఇష్టం మనకి. అంతే నాన్నగారి రూపం అంటే మరీ ఇష్టం. నాన్నగారు చేయి కలిపితే ఇష్టం, అమ్మాజీ అంటే ఇష్టం, ఓ పండిస్తే ఇష్టం, ఆయన అలాగా చెయ్యి ఇలా తిప్పితే ఇష్టం. ఏంటంటే ఆ ఇష్టం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ ప్రేమ పంచేశారండి అలాగ మనకి. నాన్నగారు ఎంత ప్రేమ పంచారంటే ఇవాళ మనందరం అసలు ఇలా పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తున్నాము అంటే మన గొప్పతనం కాదండి అసలు. ఎందుకంటే మన మీద మన వాసన చూడలేదు. మనం ఈ లోపల ఎలా ఉన్నామో, పచ్చిగా ఉన్నామా, మగ్గామా లేదా ఏమీ చూడలేదండి. మన లోటుపాట్లు ఏమీ లేకుండా ఉన్నా కూడా ఏమీ చూడకుండా మనకైతే ఎదుటి మనుషులు అన్ని లోపాలే చూస్తాం. నాన్నగారు ఏం చేశారు? ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరిలో ఏ లోపాలు లోటుపాట్లు చూడలేదండి. వాళ్ళలో ఉన్న పరమాత్మను చూసి వాళ్ళని బాగు చేయాలి అంటే ముందు వీళ్ళని భౌతికంగా మా దగ్గరికి రప్పించుకో. ముందు రాగానే సబ్జెక్ట్ చెప్పేస్తే భగవాన్ చెప్పినట్టు నువ్వెవరో తెలుసుకుంటే ఏనాడో పారిపోదు మనం. ఎందుకంటే మనకి తెలియదు, అంత లోపల పక్వత లేదు మనకి. ఆ రోజుల్లో భగవాన్ దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గరికి ఏంటంటే వాళ్ళకి ఆ పక్వత ఉంది. ఆ పక్వత ఉన్న వాళ్ళే వచ్చారు ఆయన దగ్గరికి. అందుకే భగవాన్ చెప్పింది వాళ్ళకి అర్థమయ్యేది. స్వామి మాకు ఏది దారి అంటే వచ్చిన దారినే వెళ్ళండి అనేవారు భగవాన్. ఇదేంటి మనకైతే ఏమనిపిస్తుంది? ఇదేంటి ఇంత కష్టపడి ఈయన దగ్గరికి వస్తే ఈయన ఏం చెప్తున్నారు, వచ్చిన దారిలో వెళ్ళండి అంటున్నారా? ఇదేం సమాధానం? మనకు అర్థం కాదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేదండి. ఏంటంటే ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నువ్వు మళ్ళీ తిరిగి ప్రయాణం వెనక్కి వెళ్ళడమే నీ జీవితం యొక్క లక్ష్యం అని చెప్పడం కోసం వచ్చారు అని చెప్పేవారు భగవాన్. అంటే మనకు అర్థమయ్యేది కాదు. అందుకే నాన్నగారు ఏం చేశారు? మన దగ్గర కూర్చోబెట్టుకుని మన క్షేమ సమాచారాలన్నీ అడిగేసి, మన పిల్లల గురించి అడిగేసి, మన దేహం మన మనస్సు ఎలా ఉందో ఏంటో ఆయనకి ఏమి చూసేవారు కాదండి. మన మనసు ఎప్పుడు పరుగులు తీస్తూనే ఉంటుంది. కానీ నాన్నగారి దగ్గరికి వచ్చి కూర్చుంటే ఎవరు కదిలేవాళ్ళం కాదేంటండి. అసలు పక్కన కాలు ఇలా కలిపి కూర్చుంటే కొంచెం కూడా జరిగేవాళ్ళు కాదండి. ఎక్కడి నుంచి వచ్చేది ఆ ఓపిక? ఆయన చూపించే ప్రేమకి మనందరం కరిగిపోయేవాళ్ళం. నేను అంటాను, దక్షిణామూర్తి కాలి కింద ఒక రాక్షసుడు తొక్కుబెట్టి ఉంచుతాడు. అది దక్షిణామూర్తి అంశం చూసినప్పుడు కింద ఉంటుంది ఆవిడ. అంటే నాకు అనిపిస్తుంది మనలో ఉన్న అహంకారాన్ని, మన వేరుభావాన్ని, మన దేహాత్మ భావాన్ని మనకు తెలియనీయకుండా ఆయన మన అహంకారాన్ని తొక్కిపెట్టి ఉంచేవారు అన్నమాట. అందుకే నాన్నగారి సమక్షంలో మనకి ఏం తెలిసేదండి?
ఈతి బాధలు అంటే ఉన్నాయి, లేవా? బోల్డెన్ బాధలతో వచ్చేవాళ్ళం. కానీ కూర్చున్న 2 గంటలు 3 గంటలు ఎవరూ కూడా లేచి వెళ్ళిపోవటానికి ఇష్టపడేవాళ్ళు కాదండి. నాన్నగారు పూర్తిగా, నాన్నగారు ఇంకా ఏమో చెప్తా, నాన్నగారు ఇంకో అమ్మ ముగిస్తున్నాం 5 నిమిషాల్లో అంటూ 30 గంట చెప్పేవారు నాన్నగారు. 5 నిమిషాల్లో ముగిస్తున్నామమ్మా అనేవారు, చెప్తానే ఉండేవారు. కానీ మనం లేసేవాళ్ళమా? నాన్నగారు అనేవారు, ఏదో నేను చాదస్తంగా చెప్తున్నాను అనుకోండి, మీరు చాదస్తంగా ఇలా కూర్చుంటారేంటి, మీరన్నా లేచి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళరు అనేవారు నాన్నగారు. బుచ్చి వెనకాల నుంచి మనం వెళ్ళిపోమని సైకిల్ చేసేవారు. మాధవ స్వామి అంటే భగవాన్ దగ్గరికి కూర్చునే వాళ్ళందరూ వెనకాల ఆయన టైం అయిపోయిందంటే మా వెనకాల నుంచుని వెళ్ళిపోండి అని చెప్పేవాడంట భక్తులకి. అలాగే మన బుచ్చి అలాగే చేసేవాడు. కానీ మనం అప్పటిదాకా కదిలేవాళ్ళం కాదు. అంటే నాన్నగారి దేహం కాదా, ఆయనకి రెస్ట్ అవసరం లేదా? అవసరం లేదు. ఎందుకంటే నాన్నగారి శరీరం కాదు, ఆయన చైతన్యం. అంటే మనకు ఆ చైతన్యం అని తెలిసిందా? మనకు చైతన్యం తెలియలేదు, కానీ ఆయన చైతన్య అనుభవంలో ఉన్నారు నాన్నగారు. మనకి ఆ అనుభవం తీసుకురావటం కోసం ఒక ఏంటంటే బాబు 55 సంవత్సరాలు నిరంతర బోధ. ఆచార్యుల వారి బోధ మనం వెళ్ళారండి, నాన్నగారి బోధ మనందరం విన్నాం. అంటే ఇవాళ మనందరం ఎందుకు ఇక్కడికి వస్తున్నామంటే సబ్జెక్ట్ తెలియని కాదు, ఎవ్వరూ లేరండి. ప్రతి ఒక్కళ్ళకి సబ్జెక్ట్ తెలుసు. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటండి? సబ్జెక్ట్ అంటే ఏంటి? నేను గురించే మొత్తం సబ్జెక్ట్ అంతా నేనే. ఆ నేను అంటే ఏంటి? ఈ నేనెవరు ప్రశ్నలు మనం వేసుకోలేమండి, చాలా కష్టం. అందుకు ఏం చేస్తున్నాము, వాళ్ళంటండి గురువుల దగ్గరికి వెళ్తాం మనం, చదువు చెప్పించుకుంటారు. ఆ గురువులు చెప్తారు. ఎలా చెప్తారు? వాళ్ళు సబ్జెక్టు మొత్తం మనకు అర్థమయ్యే విధంగా రకరకాలుగా 10 రకాలుగా 10 ఎగ్జాంపుల్స్తో చెప్తారు. ఏదో ఒక ఎగ్జాంపుల్ మనం పట్టుకుంటాం. అంటే మన బుర్రలో ఇంతమంది ఉన్నాం, ఇన్ని బుర్రల కోసం నాన్నగారు ఒక్కొక్క మాట మీరు 10 సార్లు చెప్పేవారండి. ఒక నాన్నగారు ప్రతి మాట పుస్తకం తను చూపిస్తుంది. ఏంటమ్మది చెప్పది? జ్ఞానరత్నాలు. నాన్నగారి ఎన్ని రత్నాలే. నాన్నగారు అనేవారు, అమ్మ ఈ రత్నాలు అందరి దగ్గర పరచబాకండి అమ్మ. ఎందుకంటే నాన్నగారు జ్ఞానరత్నాలు అనేవారు, నేను అంటున్నాను రత్నాలు, ఎందుకంటే మనందరికీ రత్నాలే. కానీ తెలియని వారి దగ్గర చెప్తే వాటికి అర్థం తెలియకపోగా మనం విమర్శిస్తారు. అంటే పందుల ముందు రత్నానికి వస్తే పక్క నుంచి కూడా వెళ్ళవంటండి, తొక్కుకుని వెళ్ళిపోతాయంట. అంటే వాటి విలువ తెలియదు కదా. మనకు కూడా అలాగే జ్ఞానం విలువ తెలియట్లేదండి. నాన్నగారు అనేవారు, అమ్మ డబ్బు సంపాదించుకుంటాక అమెరికా వెళ్ళిపోతున్నారు కదా, మరి ఎందుకు డబ్బు విలువ మీకు తెలిసింది, అందుకని మీ అందరూ అమెరికానో లండనో ఎక్కడికో వెళ్ళిపోయి సంపాదించుకుంటున్నారు. జ్ఞానం విలువ ఎవరికి తెలుస్తుంది? జ్ఞానం విలువ తెలియట్లేదు కాబట్టి జ్ఞానం సంపాదించుకోవాలనే తపన మీకు రావటం లేదు. ఆ తపన మనలో కల్పించడానికే నాన్నగారు 50 సంవత్సరాలు బోధించారండి. అక్షర మనమాలం మొత్తం శరణాగతి. భగవాను నేనెవరు విచారణ ఒకటే చెప్పాడు అనుకుంటాం కదండి. అసలు అక్షరమాలలో అంతా ఆయన శరణాగతి చెప్పారండి. అంటే శరణాగతి అవ్వటం కూడా అంత సులభం అండి మనకి. మనం శరణాగతి అవ్వగలమా అంటాం. భగవంతుడి దగ్గర అయ్యా నీ సంకల్పమే నెరవేరుగాక, నీ ఇచ్చే నా ఇచ్చ అని వచ్చేస్తాం. వస్తామా? ఒక్కరోజు కూడా కుదురుగా ఉండదు మనసు. 2వ రోజు నుంచి మొదలు పెట్టేస్తుంది. అయ్యో ఈ పని అయిందో లేదో, మళ్ళీ ఆయన నన్ను చూసుకున్నాడో లేదో. అంటే ఏంటి? లోపల మనందరం సందేహాలు ఎక్కువ వస్తాయి మనకి. మా నాన్నగారు అనేవారు, మన ఎక్కువ సందేహాలు ఉన్న వాళ్ళందరికీ మనసులో గురువు మాట నిలబడదంటే. సందేహాలు ఎక్కువ ఎప్పుడైతే ఉన్నాయో మనకి గురువు చెప్పిన మాట నిలబడదు. అందుకే సందేహాలు ఉంచుకోకుండా గురువుని ఎలా అంటే చలనం లేని విశ్వాసం ఉండాలండి గురువు మీద, గురువు చెప్పిన మాట మీద. మరి అక్షరమణ వల్ల భగవాన్ ఎందుకు చెప్పారు శరణాగతి అంటే, నీ అంతకు నువ్వెవరో తెలుసుకోలేకపోతున్నావు, ఈ దేహాత్మ బుద్ధి నువ్వు ఎలాగూ తీసేసుకోలేకపోతున్నావు, కనీసం
ఆ దేహాత్మ బుద్ధి లేని చైతన్య అనుభవంలో ఉన్న గురువునైనా పట్టుకో, పాదాలను ఆశ్రయించు. ఆ పాదాలను ఆశ్రయిస్తే ఏంటి నీకు లాభం అంటే, వస్తువు చేతిలో ఉన్నవాళ్ళు మనకి తీసి ఇచ్చేస్తారండి, అంతే. చెప్పటం లేదు ఇక్కడ, ఇచ్చేయటమే. అంటే వస్తువు చేతిలో ఉన్నవాళ్ళు అంటే చైతన్య అనుభవంలో ఉన్నవాళ్ళు మనందరినీ కూడా అనుభవంలోకి తీసుకెళ్తే అక్కడ చూస్తారు. అంటే రామకృష్ణుడు ఉన్నాడండి, ఆయన 16 మంది శిష్యుల్ని గురువులు చేసేసాడండి. అంటే గురువు ఎప్పుడు అనుకుంటాడంట, శిష్యుల్ని ఎప్పుడు శిష్యుల్లాగా ఉంచాలనుకోడంటండి, తన స్థితికి వచ్చేయాలనుకుంటాడంట. అంటే గురువు యొక్క ప్రేమ అండి, ఆయన లోపల ఒక్కసారి మనం చింతించే చాలండి. చూతి చించించి మేనుందాకి పక్కము చేసి నీవేరి బ్రహ్మ అరుణాచల అంటాడండి. ఒక్కసారి నన్ను చూడయ్యా, నీ కరుణ కటాక్ష వీక్షణాలతో ఒక్కసారి నన్ను చూడు. నేను మగ్గానా? సరే, మగ్గలేదా? ఒక్కసారి నా గురించి లోపల తలపెట్టుకోయ్యా, ఒక్కసారి నా గురించి ఆలోచించు. పలానా అమ్మాజీ మగ్గాలి, పలానా లక్ష్మి మగ్గాలి, ఏదో మన పేరుతో ఉన్నాం కదా. అందుకని రమణస్వామి ఏమంటారంటే, ఈ రమణస్వామి అనే పెళ్లి కూతురు మగ్గాలని నీ మనసులో చింతించవయ్యా. ఆయన ఆల్రెడీ మగ్గిపోయాడండి, మన కోసం చెప్తున్నాడు ఈ మాట. మగ్గాలని నువ్వు ఒక్కసారి చింతించయ్యా నన్ను. అలానా మగ్గానా? సరే, లేదంటావా? ఒక్కసారి నీ చెయ్యిని నా శిరస్సు మీద వేసి నన్ను టచ్ చేసి నన్ను మగ్గబెట్టయ్యా. ఏదో ఒకటి చెయ్యి, ప్రక్రియ. ఏది చేయకపోతే నేను ఎలా మగ్గుతాను? అది 3 ద్వారా అవ్వలేదనుకో, 3 కలిపి నమ్మే చేసి ఎలా కూడా నన్ను మగ్గించయ్యా అని పాదాలు పట్టుకుంటే ఏం చేస్తాడండి ఆయన? మనం ఆయన పాదాలు పట్టుకుంటే తోసేస్తాడా? మరన్నీ శంకరాచార్య వారి 4 శిష్యుల్లో తోటకాచార్యుడు కొంచెం మందమతి, అంటే కొద్దిగా తక్కువ ఉండేది ఆయన. కానీ గురువు మాట, గురువు పనులు అంటే గురువు ఏ పనులు చెప్తే ఆ పనులు చాలా శ్రద్ధగా చేసేవాడు. గురువు గారికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయటం, ఆయన బట్టలన్నీ సమకూర్చడం, సమిధలు తేవటం, అన్నిటికీ ఇలా అన్ని పనులు చేశారనమాట. అలా చేస్తూ ఉంటే ఒకరోజు పాఠానికి కూర్చున్నారు శంకరాచార్య గారు. 3 శిష్యులు వచ్చి కూర్చున్నారు, 4వ వాడు తోటకాచార్యుడు. వీళ్ళు 3 ఏమంటున్నారు, గురువు గారు మీరు ఆయన కోసం చూడటం ఎందుకండి, మీ సమయం దండగా మా సమయం దండగా మొదలు పెట్టేయండి అని. వెంటనే గురువు కంట వీడేం చేస్తున్నాడో తోటకాచార్యుడు ఒక్కసారి ఆయన స్మరించాడంట. హృదయంలో వాడి గురించి తలపెట్టుకున్నాడంట. వాడు ఏం చేస్తున్నాడండి, అక్కడ బావి దగ్గర గురువు గారి బట్టలు ఉతికి ఆరేస్తున్నాడు. లోపల వాడిని ఒక్కసారి స్మరించి ఒక్కసారి ఆ చించేసరికి వాడి లోపల ఉన్న జ్ఞానగంగ పొంగిందండి. వాడు వచ్చేటప్పుడు తోటకాచార అష్టకం చదువుకుంటా వచ్చాడంట. ఆ రోజు గురువు గారు చెప్పబోయే పాఠాన్ని ఒళ్ళు వేసుకుంటూ వచ్చేసాడంట. ఈ 3 శిష్యులు తెల్లబోయాడంట. ఇదేంటి, వీడికి ఏమీ రావు కదా, ఈడేంటి ఇలా చెప్పేస్తున్నాడు అని. అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే చూడండి, గురువు ఒక్కసారి మన లోపల చింతిస్తే, భగవంతుడు ఒక్కసారి మన లోపల చింతిస్తే, మన లోపల ఉన్న నలకలు ఎన్నో ఉంటాయి కదా, నలకలన్నీ కొట్టుకుపోతాయండి ఆ జ్ఞానగంగలో. అది ఆకాశ గంగ. భగవాను ఉపదేశసారం రాశారంటే అసలు ఉపదేశసారం అంతా గీతాసారం అండి. అక్షరమణమాలంతా శరణాగతి అయితే ఉపదేశసారం అంతా గీతాసారం అండి. జ్ఞానం అంటే సంపూర్ణ శరణాగతి జ్ఞానానికి సమానం. ఆయన అక్షరమణమాలు రాసి ఆగిపోలేదండి, ఉపదేశాలను రాశారు. ఉపదేశాలను ఇందాక ఉషా చెప్పినట్టు కృతిస్థలే మనః స్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ నిశ్చితం అంటారండి. అంటే నీ హృదయంలో నీ మనసుని హృదయంలో నిలబెట్టి ఉంచవయ్యా. నీ మనసులో చాలా గుణాలు ఉన్నాయి, చాలా వాసనలు ఉన్నాయి. కానీ ఏ వాసనలు ఏ గుణాలు లేని హృదయంలో ఈ మనసును తీసుకెళ్ళి నిలబెట్టి ఉంచావనుకో, అది ఆత్మాకారం చెందుతుందయ్యా. అందుకని నువ్వు తీసుకెళ్ళి వృత్తస్థలే మనః స్వస్థతా క్రియ.
భక్తి యోగ బోధాచ నిశ్చితం. అంటే అన్ని యోగాల యొక్క సారం ఇదేనయ్యా అంటున్నాడండి. అంటే మనకి కృష్ణ పరమాత్మ గీతలో ఎన్ని యోగాలు చెప్పుకొచ్చాడండి. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఇన్ని యోగాలు చెప్పుకొచ్చి ఈ యోగాల యొక్క సారం ఏంటయ్యా అంటే నీ మనసును తీసుకెళ్ళి హృదయ స్థానంలో ఉంచటం. ఇదే చివరి గమ్యం కూడా. ఏంటి రోజు నిద్రలో మనం ఎక్కడికి వెళ్తున్నాం అని షాక్ ఏమవుతున్నాం? తాత్కాలికంగా హృదయంలో లయం అవుతుంది. ఈ మనసు వెళ్ళి తాత్కాలికంగా అంటే పర్మనెంట్గా కాదండి. ఆ నిద్రలో ఏం చేస్తుందంటే ఈ మనసు తాత్కాలికంగా హృదయంలో లయం అవుతుంది. అలా లయమైపోయింది. మళ్ళీ తెల్లారేసి విజృంభించేస్తుంది. ఆయన అందుకే ఆయన ఏమన్నా ప్రాణబంధన లీన మానసం ఏకచింతన నాశ్యమేర్థత అంటారు ఆయన. అంటే ప్రాణబంధన, ఈ ప్రాణాన్ని చూసుకో, నీ ముక్కులో గాలిని చూసుకుంటూ ఉంటారుగా, ప్రాణాయామాలు చేస్తూ ఉంటాం. అదే కాదు అందరూ శ్వాస మీద ధ్యాస అని ఇప్పుడు అందరూ పెడుతున్నారు కదా, యోగాలు చేస్తారు. ఆ శ్వాస మీద ధ్యాస పెడితే కాసేపు మనసు అడుగుద్దండి. మన మనసు కొంచెంసేపు లయం అవుతుంది, హృదయంలో లయం అవుతుంది. కానీ అది ఎంతసేపు అది బలవంతాన నిగ్రహించుకుంటున్నాం అక్కడ మనం. అది సహజమైపోవాలి అంటున్నారు భగవాన్. సహజంగా అది వెళ్ళిపోయి దాని హృదయ స్థానం, అది పుట్టిన స్థానం ఎక్కడ? ఈ నేను అంటున్నాక తెల్లారి దేశం దగ్గర నుంచి అది పుట్టిన స్థానం ఎక్కడయ్యా అంటే హృదయ స్థానం. అందుకే ఆ హృదయ స్థానంలో అది లయమైపోవడమే ఈ జీవితం. అంటే నేనెవరు అనే దానికి అర్థం ఏంటంటే ఆ మూలాన్ని పట్టుకో. ఏ మూలాన్ని పట్టుకుంటావు? ఈ నేను అంటూ నిన్ను ఆయన అంటారు దెయ్యంలా పట్టుకుని పీడిస్తుందే, హృదయంలోంచి మొదలయ్యి శిరస్సులోకి వచ్చి విజృంభిస్తుంది. పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చేస్తుంది. అది పుట్టింట్లో ఉంటే చాలా సుఖంగా ఉంటుంది, అత్తారింటి నుంచి వచ్చేసి విజృంభించేస్తుంది. దాన్ని ఏంటో చూడవయ్యా. ఆయన ఏమంటాడు? అహమయం కుతో భవతి చిన్వత ఐపతచ్చిహం నిజ విచారణం. దాన్ని ఎతకవయ్యా. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మూలం, మనోమూలం ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి వెతుకు. చిన్వత ఎతకవయ్యా, వెతుకు. వెతికితే ఏం తెలుస్తుంది నీకు? అది ఎక్కడి నుంచి పుట్టిందో ఆ మూలానికి అది పడిపోతుంది. ఎప్పుడైతే అది లోపల మూలానికి పడిపోయిందో ఆ లోపల ఉన్నది శాంతి, నీ సుఖం, నీ ఆనందం అన్ని నీకు అనుభవంలోకి వచ్చేస్తాయ్యా. అది వయ్యా చెయ్యి అంటున్నారు. అంటే మనం అహమయం కుతో భవతి చిహ్న, దాన్ని ఎతకవండి. మనం ఎతికితే ఎందుకుతో మన మనసును ఎతికామనుకోండి, దాని మూలాన్ని ఎతికామనుకోండి, మనసు నశించితే మనకి ఇష్టం ఉండదు. మనం ఎంజాయ్ చేయాలి మన మనసుని. మనకు భగవంతుడు కావాలి, మన మనసు కావాలి, మనతో కూడుకున్న సుఖాలన్నీ కావాలి. వీటన్నిటితో పాటు మళ్ళీ దానికి ఇంకో అలంకారం ఏంటంటే భగవంతుడు కావాలి. అంటే ఇన్ని అలంకారాలు పెట్టుకున్న మనం భగవంతుడి అలంకారం ఎలా దొరుకుతుంది అంటారు భగవాన్. నీకు చాలా అలంకారాలు ఉన్నాయి. నాకు కొంతమంది ఏమనుకుంటారంటే నాకు చాలా ధనం ఉంది, కొంతమంది నాకు కీర్తి ఉంది, కొంతమంది నాకు అందం ఉంది, నాకు ఏదో ఒకటి అలంకారాలు వేసుకు తిరుగుతున్నాం మనందరం. ఈ అలంకారాలన్నీ ఏంటండి? మనం ఇవాళ ఉండి రేపు పోయేవి అన్ని అలంకారాలన్నీ ఇవాళ ఇవన్నీ అనుకుంటున్నాం. మనం ఇవన్నీ శాశ్వతమా? దేహమే శాశ్వతం కాదు కదండి. మనం మోసం చేసి వెళ్ళిపోతుంది కదండి ఇది. అదే మన ప్రపంచంలో నిన్న మేము చిన్న విషయం మాట్లాడుతున్నాం. వచ్చేటు ప్రపంచంలో అన్నీ చూస్తున్నాం, చావులు చూస్తున్నాం, పుట్టుకలు చూస్తున్నాం, ఎంతోమంది చచ్చిపోతుంటే తేల్చుస్తూ తీసుకెళ్లే వాళ్ళని చూస్తున్నాం. మనం శాశ్వతం అనుకుంటానేంటి భూమి మీద? అదే ఆయన వెళ్ళిపోతున్నాడు, సహజం, చావు పుట్టుకలు సహజం అని తెలిసి కూడా తరాలకి కూడబెట్టాలని మనిషి ఎందుకు తాపత్రయం అంటే మాయండి. ఇదంతా మాయ. జగన్నాటక సూత్రధారి మాయలో పడి కొట్టుకుంటున్నాం. ఒక్కడవో నిన్ను మాయ మొదరించి వచ్చేవారు ఎవరు? ఇది నీజాల వరుణాచల అంటారు భగవాన్. ఎవరయ్యా చేస్తున్న ఈ క్రియేషను? నీ క్రియేషన్ అంతా నీది. నీ క్రియేషన్లో పడి మేము కొట్టుకుపోతున్నాం. నీ క్రియేషన్ ఏంటి? నువ్వు మమ్మల్ని మాయలో పెడుతున్నావు. నిజంగా మనకండి నాన్నగారి దగ్గరికి వచ్చినాక మన మనసు మూలాన్ని తెలుసుకోవాలని, హృదయస్థానానికి వెళ్ళాలని అందరికీ ఉందండి. అందరికీ ఉంది. లోపలికి వెళ్ళాలి,
ఆ లోపలికి వెళ్ళి శాంతి స్థానం పొందాలి, ఆ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి, మన మనసును నిగ్రహించుకోవాలి. అందరికీ ఉందండి థాట్, కానీ ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే మనం మాయలో పడి ఉన్నామండి. ఆ మాయ ఏంటండి? మనం ఎన్నో జన్మల నుంచి ఇష్టంతో పోగేసుకొచ్చిన ప్రారంభ కర్మలు ఉంటాయి కదా, మరి అవి ఎలా ఖర్చు అవుతాయి? నిన్ను మాయలో పెట్టకపోతే, ఈ మాయ పెట్టి నిన్ను పక్క గురువు ఈ మాట చెప్తుంటే, ఒరే గురువు ఈ మాట చెప్తున్నాడురా దీనిలో ఉండరా అంటే మనం పైకి పరిగెడతానంటాం ఏంటండి? ఎందుకు పరిగెడుతున్నాం? మాయ అండి. ఈ క్రియేషన్ ఎవరైతే సృష్టించాడో ఆయన పాదాలు పట్టుకో, ఆయన పాదాలు పట్టుకుంటే అప్పుడు ఆయన మాయకి చెప్తాడంట, ఇదేదో కష్టపడుతుంది కొంచెం దారి ఇవ్వండి నన్ను చేరుకుంటాక వస్తానంటుంది అని మాయకి చెప్తాడంట. అప్పుడు మాయ మనం వదిలిపెట్టేసి మనం బయటికి వెళ్ళటం మానేసి లోపల ఉండటం నేర్చుకుంటాం, ప్రయత్నం చేస్తాం. కనీసం ఆ ప్రయత్నం చేయంగా ఎంతో కొంత మన ప్రయత్నం, మానవ ప్రయత్నం, నాన్నగారు అనేవారు స్వప్రయత్నం, కాల పరిపక్వత, ఈశ్వర కటాక్షం, గురు కృప, ఈ 4 కలిసి వస్తేనే నీకు పండేది. కాబట్టి నువ్వేంటి, నువ్వు స్వప్రయత్నం, ఒక అడుగు నువ్వు 9 అడుగులు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారండి ఆయన. మనం ఒక్క అడుగు వేయడానికి ఎంత కష్టపడుతున్నామండి. 55 సంవత్సరాలు గురువు మనం బోధించి వెళ్తే ఈ జన్మ మనం వృధా చేసుకున్నామంటే సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పగా రాదేలా అరుణాచలాని. ఇలాంటి గురువు దొరికిన జన్మలో కూడా మనం ఆ లోపలున్న హృదయ స్థానాన్ని, ఆ చైతన్యాన్ని, అనుభవాన్ని పట్టుకోలేకపోయామనుకోండి, మన జన్మ వృధా వృధా వృధా. ఎందుకంటే ఇటువంటివన్నీ ఆచార్యుల వారు చెప్పారు కదా, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయత అని చెప్పారు ఆయన. మరి మనకి మనుష్యత్వం వచ్చింది, ఎంతో కొంత ముక్తి అంటే మోక్షం కావాలనే కాంక్ష గురువు వల్ల కలిగింది. మహాపురుష సంశయం కూడా దొరికిందండి మనకి. అసలు ఇది దొరికిన, ఈ 3 దొరికిన వాడి పంట పండింది అనేవాడు ఆచార్యుల వారు. మన అందరి పంట పండి మనం ఈ దగ్గరికి వచ్చామండి. ఏదో సామెత చెప్పేవారండి, తంటే పూర్లే కంపలు పట్టాలా అని చెప్పి అనేవాడు. నిజంగా మనం ఎవరు తన్నారో మనకు తెలియదండి. ఏ జన్మాంతర బంధం మన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిందో మనకు తెలియదు. కానీ మనందరం కూడా ఎంతో కొంత కొన్ని జన్మల పాటు మనం గురువు కోసం తాపత్రయపడి ఉంటామండి, భగవంతుడి కోసం తాపత్రయపడి ఉంటామండి. లేకపోతే గురువు దొరకడండి. మనం భగవంతుడి కోసం ఎన్నో తపస్సులు చేస్తుంటాం. తపస్సులు అంటే మనం అడవుల్లోకి వెళ్ళకపోవచ్చు, ఊళ్ళోకి వెళ్ళి ఉంటాము, జపాలు చేస్తుంటాం, యజ్ఞాలు చేస్తుంటాం, యాగాలు చేస్తుంటాం, ఎన్నో చేసుకుంటుంటాం. కానీ వీటన్నిటి యొక్క ఏంటండి, గురువు భగవంతుడు చెప్పడు కదండి, నోరు తెరిచి చెప్పడు కదా. మళ్ళీ విగ్రహాలు మాట్లాడితే మనం భయపడిపోతాం కదండి. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, వీళ్ళందరికీ తెలియచెప్పాలంటే ఒక రూపం ధరించిన గురువు కావాలి కదా అని నాన్నగారు చొక్కా దొడుక్కుని, ఒక రూపం దొడుక్కుని మన ముందుకు వచ్చేసారండి. రామకృష్ణుడు అంటాడండి, చివరి రోజుల్లో వెళ్తాడు మహేంద్రగుప్త, కన్నీళ్ళు పెట్టుకుంటాడు, మీరు వెళ్ళిపోతున్నారు స్వామి అని ఒక మాట చెప్తాడండి ఆయన. మిస్టర్ యామ్, మేము ఈశ్వరుడి, మీరందరూ జీవకోటి వాడు, మేము ఈశ్వర కోటి వాడు. ఆయన చెప్తాడు, ఆయన స్వయంగా చెప్తాడు. ఆయన యొక్క రూపం యొక్క విశిష్టత, ఆయన అవతార వరిష్ఠుడు అని చెప్తాకి ఈ మాట సరిపోతండి. మీరందరూ జీవకోటి వాళ్ళరా, మేము ఈశ్వర కోటి వాళ్ళం. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని సృజించుకుని వచ్చేస్తారో భూమి మీదకి, ఏ ఒక్కడి మిగిలినా ఉంచాలి తీసుకెళ్ళిపోతాం అని చెప్పాడు. మీ జీవకోటి ఉందనుకో, జీవన్ముక్తి స్థితి పొందాడనుకో, మీరు ఇంకా మళ్ళీ భూమి మీదకి రాలేదు. అంటే అంటే కష్టపడి ఏదో విధంగా మనసుని ఆ మూలంలోకి పంపించి చైతన్యానము పొంది జీవన్ముక్తుడు అయిన తర్వాత మనం మళ్ళీ భూమి మీదకి రాలేమంటండి. రావాల్సిన అవసరం లేదు కదా, అందుకు తీసుకురాడు. కానీ ఆయన ఈశ్వర కోటివాడు. ఈశ్వరుడికి ఏంటి, ఆయన చెప్పాడు కదా, కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినప్పుడు చెప్పాడు కదండి, ఎక్కడైతే అధర్మం
ఎక్కువ వస్తుందో అప్పుడు ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి నేను వస్తానని. అంటే మానవుల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడం కోసం ఈశ్వర కోటి వాళ్ళు మన కోసం శరీరం ధరించి మన ముందుకు వచ్చి మనం నడిపించడానికే వస్తారండి. అంటే వాళ్ళు జన్మ తీసుకునేది కూడా మన కోసమే. అంటే ఏ జన్మలో ఏ గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆయన ద్వారా తరింపబడ్డాలో ముందే డిసైడ్ అయిపోయి ఉంటుందండి. ఇదంతా ప్లే. భగవాన్ చెప్పిన ఒక్క అమ్మ అలగమ్మకి చెప్పిన మాట తప్పించి ఇంకోటి లేదండి. ఏం చెప్తారు ఆయన అలగమ్మకి చెప్పిన మాట? ఇందాక ఉష చెప్పింది కదా, జరగవలసింది జరిగే తీరుతుంది కదా, ఎందుకంటే మనకి టెన్షన్. మరి ఇందాక అంద కదా, వెళ్ళామా అమెరికా, వెళ్ళానా ఈశ్వరేచ్ఛ, అల్లలేదా ఈశ్వరేచ్ఛ. మా పిల్లలు రావాలి, నేను గురుకోన్నాను, వచ్చారా ఈశ్వరేచ్ఛ, రాలేదా ఈశ్వరేచ్ఛ. నాన్నగారు చూసుకుంటారు, ఒకటే అన్నాడు, నాన్నగారు చూసుకుంటారమ్మా. మిమ్మల్ని తీసుకురావాలనుకుంటే తీసుకొచ్చేస్తారు, కార్యక్రమం పూర్తి చేయించేస్తారు. లేదనుకో, అది కూడా నేను నాన్నగారు నిర్ణయం అనుకోండి. దానిలో ఇంకా అందుకు మనం బెంగలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు బెంగలు పెట్టుకోవడం వల్ల రోగాలు తెచ్చుకుంటున్నామండి మనం. నాన్నగారు అనేవారు, అమ్మా ఈ బెంగలు ఏంటమ్మా, ఎందుకు పెరిగినారు బెంగలు మీకు, ఏం చూసి బెంగ పెట్టుకుంటున్నారు అమ్మ అని. పిల్లలు ఎంతసేపు పిల్లలు 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 పిల్లలు, ఇదే భగవంతుడి గురించి బెంగ పెట్టుకోండి. అయ్యో నాకు ఇంకా ఆయన అందలేదేంటి, నా లోపల ఇంకా నేను స్థిరపడలేదేంటి, నా మనసు ఇంకా నా మూలంలోకి వెళ్ళలేదేంటి, నేను ఇంకా నా చైతన్య అనుభవం పొందలేదేంటి, ఆ అంతర్ముఖ స్థితి ఇంకా నేను పొందలేదేంటి, ఆ స్థితికి నేను ఎప్పుడు చేరుకుంటాను అని మన బెంగ, దాని మీద బెంగ పెట్టుకోండి అమ్మా అంటున్నారు నాన్నగారు. అది బెంగ పెట్టుకున్నాం అనుకోండి, ఆ బెంగ ఈశ్వరుడు చూస్తాడండి. ఆహా ఈ బిడ్డ స్వయంగానే ఉంది, కాస్త మంచి రూట్లోనే ఉంది, దీన్ని పండిద్దాం అనుకుంటాడండి. లేకపోతే జన్మ కర్మ జన్మ కర్మ, మనం తప్పదు, ఇంకా జన్మ పరంపరలో కొట్టుకుపోతాం. అలా కొట్టుకుపోకుండా ఉండటం కోసమే ఇలాంటి గురువు దొరికిన జన్మ వ్యర్థం చేసుకోకూడదు మనం అని మనందరం అంటే గట్టి నిర్ణయం తీసుకోవాలి. ప్రతిజ్ఞ అంటున్నారు మరి చాలామంది గవర్నమెంట్ వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. మన ఆ ప్రతిజ్ఞ లోపల చేసుకున్నాం. మన గురువు చెప్పిన మాటని మనం విశ్వసించి మన మనోమూలాన్ని తెలుసుకుంటానికి, జరిగినట్టుగా యాక్సెప్ట్ చేయడానికి అనువుగా మన మనసు మార్చుకోవాలి. ఏది జరిగినా ఈశ్వర సంకల్పమే కదా. నాన్నగారికి తెలియకుండా వచ్చిందా నాకు ఈ కష్టం, నాన్నగారికి తెలియకుండా వచ్చిందా నాకు ఇది, ఈ దేహ బాధ వస్తే వచ్చే రాని, దేహానికి బాధ రాకుండా ఏముంటుంది? దేహం అన్నాక రోగం రాదా, ఈతి బాధలు రావా, దేహ బాధలు రావా, మానసిక బాధలు రావా? మనుషులు పుట్టాం, ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? మన ప్రారంభం ఖర్చు అవటానికి వస్తున్నాయని మనం గుర్తిస్తే ఏంటి, మన ప్రారంభం ఖర్చు అయిపోతుంది అని మనం సంతోషపడిపోవాలి లోపల. నా ప్రారంభం ఖర్చు అయిపోతుంది, భగవంతుడు నాకు ఏదో ప్రారంభం పెట్టి ఈ జన్మలో పంపించాడు కదా. ఈ ప్రారంభం ఏంటి, దేహపరంగా రాని, మానసిక పరంగా రాని, ఏది విధంగా రాని, లేకపోతే ఫైనాన్స్ పరంగా రాని, ఏదన్నా రాని, ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది అని నువ్వు లోపల అవగాహనకు వచ్చేయాలి. అది గురువు మాట మీద విశ్వాసం అంటే, గురువు మాట మీద మనకి గురి అంటే అది ఉండాలండి. ఎందుకంటే గురువు చెప్పిల్లాడు కదా, అన్ని సంవత్సరాలు బోధించిందాక ఇంకా ఏమి వెతుకుతామండి ఈ ప్రపంచంలో. అంటే మనందరం నాకు తెలిసి వానప్రస్థాశ్రమంలోకి వచ్చేసామండి. అంటే విషయానికి అవకాశం లేదండి, సారీ. చాలామంది భక్తులం మనందరం వానప్రస్థాశ్రమంలోకి వచ్చేసాం. ఇంక ఇప్పుడు ఏంటండి, ఇంకా ఎంతకాలం లోకాన్ని రామకృష్ణ అంటే లోకాన్ని ఎంతకాలం నాకుతావురా అని తిట్టేవాడండి. నాన్నగారు మనం ఎప్పుడు తిట్టలేదులేండి అలాగా. నేను రామకృష్ణుడు తిట్టేసేవాడు, ఎంతకాలం లోకాన్ని నాకుతావు, ఎంతకాలం నాకితే ఏముంది అక్కడ, ఇవాళ నుండి రేపు పోయే వాటి కోసం నువ్వు మురిసిపోతున్నావా, నీ లోపలున్న సత్యాన్ని నువ్వు చూడవా, నువ్వు వచ్చింది ఇందుకే నా భూమి మీదకి అని తిట్టేవాడండి ఆయన. కానీ నాన్నగారు మరి బుజ్జగిచ్చి కూర్చోబెట్టి అమ్మ అమ్మ అంటూ చెప్తూ కూర్చోబెట్టుకుని, అమ్మ ఇదమ్మా అదమ్మా, అమ్మ మనకి కష్టం వచ్చిందా, అమ్మ మనకి ఈశ్వరుడు ఎంత పెద్ద కష్టం తెచ్చిపెట్టాడమ్మా,
ఇంత అని ఏంటి మనని ఆయనలో కలిపేసుకుని ఆ కష్టాన్ని ఆయన తీసేసేవారండి. ఏదన్నా వచ్చి సంబంధం జరిగిందని చెప్తే నాన్నగారు, అమ్మ మనం మాయలో పడిపోయామమ్మా, మాయలో పడిపోయామమ్మా అన్నారండి. చూడండి, మనకు తెలియకుండానే మన మాయలోంచి మన కష్టంలోంచి బయటపడేటాక ఆయన మనతో కలుపుకునేవారండి. ఆయనకి ఏంటండి మాయ? ఆయన మాయాధిపతి, గుణాతీతులు. మనం చదువుకుంటున్నాం కదా, ఆయన దాంట్లో మనం చదువుతున్నాం కదా అష్టోత్తరాల్లో గుణాతీత ఆయన మహాన్ చదువుతున్నామా. ఆయనకి అన్ని గుణాలకి అతీతుడు, ఆయనకి ఏమీ లేవు, కానీ మనతో కలుపుకున్న మాయాధిపతి ఆయన, మాయకి అధిపతి. కానీ మనమేంటి, మనం కూడా అలాగే మాయలోంచి బయటపడేయటం కోసం తను కూడా మాయలో ఉన్నది మనం కలుపుకునేవాడు. మనం కూడా పిచ్చి మొక్కలు అనుకునేవాడు. గురువుగారు మనతో తిరుగుతున్నారు, మనతో పాటు ఉంటున్నారు, మనతో పాటు తిరుగుతున్నారు, ఈయన కూడా మనలాగే ఉన్నారు అనుకున్నారు. అంటే మనకి మాయలో పెట్టేసేవారు నాన్న. అంటే మనము ఆయన దేవుడు అని తెలిస్తే దూరం వెళ్ళిపోతామేమో. రాముడు కృష్ణుడు అంటే గౌరవం కదండి, మనకి దూరాలు వెళ్ళిపోతాం కదా. నాన్నగారు అంటే మన నాన్నగారు. ఏమండి, ఎవరికి వాళ్ళకి మన నాన్నగారు మన నాన్నగారే. ఎవరు చూసుకోండి, అసలు ఎవరిని తలుచుకోండి, తలపెట్టుకోండి, అందరూ మన నాన్నగారు మా నాన్న. ఏంటండి అది? అసలు ఆ ప్రేమ ఏంటండి? ఎవరు చూపించగలండి ఆ ప్రేమ? మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిని నలుగురు రకాలుగా చేయగలని చెప్పలేకపోతున్నామండి మనం. నాన్నగారు ఇన్ని వేల మందిని ఎలా కట్టేస్తున్నారండి ఆయన. అందుకే ఈశ్వర కోటి వాళ్ళండి వాళ్ళు ఈశ్వర కోటి వాళ్ళు, జీవకోటి వాళ్ళు కాదండి. మనతో తిరిగారంటే నిజంగా మన జన్మల ధన్యం అండి. మనం ఇన్ని సంవత్సరాలు గురు సమక్షంలో ఉన్నామంటే ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుని వచ్చామోనండి. మనకి సామాన్యంగా దొరకదండి అలాంటి గురువు యొక్క ప్రేమ. ఏంటండి, ఏ గురువు అంత ప్రేమించాడో చూడండి, చరిత్రలో వినండి మీరు. అంటే కృష్ణుడి తర్వాత మళ్ళీ నాన్నగారిని చూస్తున్నామండి మనం. కృష్ణుడు గోపికల్ని అలాగే ప్రేమించాడు, గోపికలు కృష్ణుడిని అలాగే ప్రేమించాడు. ఒకసారి మా అబ్బాయితో ఇలాగే గోపికల ప్రేమ, మా బాబు నాన్నగారిని గోపికల్లాగా, మేము నాన్నగారు గోపికల్లాగా తిరుగుతా, కృష్ణుడు నాన్నగారు అనుకుంటా అంటే, అదేంటమ్మా నేను ఇంకోలా విన్నానే అన్నాడు. ఏం విన్నావు అన్నాడు. అంటే కృష్ణుడిదిను గోపికలది ఏదో రాసలీలని చెప్పుకుంటారమ్మా అని అడిగాడు. అంటే వాళ్ళకి తెలియదు, అది ప్రేమ లీలమ్మా, మీకు తెలియక వాళ్ళు తప్పు రాసుకున్నారు రాసలీలని. ప్రేమ లీలలో ఆ ప్రేమ అలా చూపించేవారండి నాన్నగారిని. కృష్ణుడు అందరి మీద ప్రేమ చూపించేవాడు. ఈ గోపిక పక్కన ఉండేవాడు, పక్కన ఇంకోచాడు ఇంకో గోపిక దగ్గర ఉండేవాడు. ఎలా సాధ్యమండి? నాన్నగారు కూడా అంతేనండి, అందరికీ మన నాన్నగారే. అసలు ఎవరికి వాళ్ళకి నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నన్ను నాన్నగారు మా అమ్మాయి అని చెప్పారు అంటే నేను నాన్నగారు కూతుర్ని అనుకుంటా ఉంటాను ఎప్పుడు. కానీ అందరికీ అదే భావం కదా. మానసపుత్రిక అని చెప్పారు, నా స్పిరిచువల్ డాక్టర్ అని చెప్పారు, కుషాని, గ్రీష్మని, అలా ఎవరు అలా చెప్తా ఉంటే ఆహా నాన్నగారు నన్ను కూతురు అని చేశారు కదా, నేను నాన్నగారి కూతుర్నే అనుకునేదానండి నేను. నాకు అంత ఇష్టం వచ్చేది, అంత ప్రేమ వచ్చేసేది నాన్నగారి పట్ల. ఆయన చూపించే ప్రేమ ముందు మేము కరిగిపోయేవాళ్ళం అండి బాబు. మనందరం అదే పరిస్థితి, ఒకళ్ళం కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తీసుకున్నారు. కృష్ణుడు మాయావండి, ఎన్ని రకాల మాయం చేసేవాడు. నాన్నగారు కూడా తెలియకుండా చాలా అలా చేసేసారండి మనందరినీ. కొన్ని ఆయన తెలవాలి అనుకుంటేనే తెలియబడతారండి, ఆయన అనుకోవాలండి, మనం అనుకుంటే తెలియబడరండి. అంటే మన జీవన విధానం చూసి, మన జీవన విధానంలో మనం ఎలా ఉన్నాం, మనం అందరినీ ప్రేమించి మాట్లాడుతున్నామా, అందరినీ సమశ్రద్ధతో చూస్తున్నామా, అందరిలోనూ పరమాత్మను చూసి ప్రేమిస్తున్నామా, ఏ పనైనా పూర్ణ శ్రద్ధతో చేస్తున్నామా లేదా. ఏమంటే మనం అనుకుంటాము అంట్లు తోమటం, ఇల్లు ఊడటం పిచ్చి పని అనుకుంటాం, పూజ ఒక్కటే మంచి పని అనుకుంటాం. నాన్నగారు అనేవారు ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి, ఆ పనిలో శ్రద్ధ ఉండాలి అనేవారు. అంటే మనం జ్ఞానం రావాలంటే ఒక్క ధ్యానం చేసేస్తేనే కాదండి, ధ్యానం చేయాలన్నా కూడా ధ్యానం చేయడానికి కూడా నీకు ఆ ధ్యానం చేసే రూపం మీదో నామం మీదో మనసు నిలబడాలంటే ఆ రూపం మీద నామం మీద ప్రేమ ఉండాలండి. ముఖ్యంగా ప్రేమ ఉంటేనే మనసు నిలబడుతుంది. అంటే మనకి ప్రతిదీ కూడా ఎంత బాగా నేర్పించారంటే ఏ పనైనా అశ్రద్ధ పనికి రాదు.
ఏమంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కువ టైం మనకి టైం, మీకు భోజనాలు టైం అయిపోయింది, ఇంకా ఆపేద్దాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉపదేశ సారం రాస్తున్నానండి. అక్షరమణిమాల పుస్తకం నాన్నగారు చెప్పినవి సేకరించి రాస్తున్నాను. ఇప్పుడు ఉపదేశ సారం నాన్నగారి సేకరించి రాస్తున్నాను. నాకు 2 శ్లోకాలకి అసలు 2 రోజులు కొట్టుకున్నానండి, దొరకట్లేదండి, ఎక్కడ దొరకట్లేదండి. నాన్నగారి దగ్గర ఎదురుగా కూర్చుని చిన్నపిల్లలాగా అలగడం అనమాట. మీరు నాకు నాన్నగారు దీనికి నాకు దొరకకపోతే నేను అన్నం తినేవాళ్ళ, ఏం చేస్తారో నాకు తెలియదు అని ఎదురుగా అక్కడ ఫోటోలు ఉంటాయండి నాన్నగారిది భగవాని. ఎదురుగా కూర్చుంటే లోపల నుంచి స్ఫురణ ఎలా వచ్చి తెలియదండి. ఉన్నది బ్రహ్మం ఒక్కటే పుస్తకం చూడమన్నారు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే పుస్తకంలో 2 శ్లోకాలకి నాకు జవాబు దొరికింది. అసలు నిజంగా ఇది అది తలుచుకుంటే నాకు ఆ రోజు ఆనందం వచ్చేసి పట్నాక ఆయన పొడిదరికి వెళ్ళి ఏడ్చేసా, కొంచెం కన్నీళ్ళు వచ్చేసి. అంటే అంత దయ. నా పని చేస్తుంది, ఇది నా పని చేస్తుంది కదా, సాయపడాలి. ఎక్సలెంట్. అంటే నాన్న ప్రేమ గుర్తు వస్తే పాటలు రావండి. చెప్పుకున్నంతసేపు బాగానే ఉంది. నాన్నగారు ప్రేమ గుర్తుకొస్తే మాత్రం మాట ఆగిపోద్దండి నాకు ఎందుకు ఒక్కోసారి సడన్గా. నిజంగా ప్రేమ అలా నాన్నగారి ఫోటో దగ్గరికి వెళ్ళిపోయి నాన్నగారు నాకు దొరికేసి చిందులు గంతులేసాను అనమాట. లోపల ఆనందం వచ్చేసింది. నాకు దొరికేసి 2 దెబ్బలు దొరికేసి నాకు 2 శ్లోకాలకు అర్థం వచ్చేసింది లేదు. అట్లా ఏంటండి ఆయన అంటే మన నమ్మకం ప్రధానమండి. ఇక్కడ లోపల ఆయన ఉన్నారనే, ఆయన చూసుకుంటారు, ఆయన నడిపిస్తారు అన్నారు అనుకుంటుంటే ఆయన రాయిస్తున్నారండి నాతో. అమ్మాజీ ఈజ్ నథింగ్, ఇది రాయటానికి సరిపోదండి. దేహాన్ని వాడుకుంటున్నారు, నన్ను పనిముట్లా వాడుకుంటున్నారు. ఆ పనిముట్లా వాడుకుని నన్ను బాగు చేయటం కోసమండి. అక్షరమణిమాల రాయించినంతసేపు రాయించి ఆ శరణాగతి నేర్పించారండి. ఇప్పుడు ఉపదేశాలు రాయించి ఆయన ఎక్కడికి తీసుకెళ్తారో ఆయన ఇష్టం అండి, నాకు తెలియదండి. అంటే నాకు ఆయన ఇచ్చిన సంకల్పమే, ఆయన ఇచ్చిన శక్తే. నిజంగా చూస్తే దేహంలో ఏ పార్ట్ సరిగ్గా పనిచేయదండి. మా వారిని చూస్తారు ఆ సంగతి. ఎందుకంటే ఏ పార్ట్లు సరిగ్గా ఉండవండి. అయినా కూడా ఇట్లాంటి పని ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి నాకు. అది నాది కాదండి, శక్తి నాది కాదు, శక్తి నాది కాదు, నాకు తెలుస్తుంది. నేను ఈ మాట చెప్తున్నానంటే శక్తి నాది కాదని తెలుస్తుంది అని చెప్తున్నాను చూడండి. నేను కూడా పడిపోవాలండి. అది పడిపోవడం కోసమే మనందరం ఇక్కడికి వస్తున్నామండి, ఈ సత్సంగాలు పెట్టుకుంటున్నామండి. అది మన చేతిలో లేదండి. ఎప్పుడో ముహూర్తం పెట్టుకుంటారు నాన్నగారు, ఓడగొట్టేస్తారండి మన నేటిని, ఏది మూలంతో సహా ఓడగొట్టేస్తారు. ఆయన వచ్చిన పనే అది, ఆయన చేసే పనే అది, తప్పకుండా జరిగి తీరుతుందండి. అంతే, దీనిలో ఎక్కడా మనం అనుమానం పెట్టుకోవద్దండి. గిరి రూపమో గురు రూపమో శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం. గిరి రూపమో గురు రూపమో శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం. గిరి రూపమో గురు రూపమో శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలమ్మా. మీ అందరూ ఇంత ఓపికగా కూర్చుంటారు. నేను అనుకోలేదు భోజనాలు చేయకుండా అందరూ చాలా మంది ఇలాగే కూర్చున్నారు. ఉషా అందరూ భోజనానికి ఎదురు కానీ అంటే అమ్మాజీ గారు చెప్పినట్టు అంటే ఆయన కోసం చిన్నపిల్లలు అక్షరాభ్యాసం చేశాక ప్రాక్టీస్ చేస్తాం కదా, అక్షరాలు దిద్దడం
ఏబిసిడీలు దిద్దడం. అలా నాన్నగారు మనకి అక్షరాభ్యాసం మనందరికీ చేసేసారు. సరస్వతిని మనకి ప్రసాదించారు. సరస్వతి కటాక్షానికి మనల్ని పాత్రులు చేశారు. సో ఆయన చెప్పింది మనం అభ్యాసం చేస్తూ ఉంటే ఆనందం అది రిలీజ్ చేసేస్తారండి. అందుకు లోక చింతన మానేసి ఆయన చింతనలో ఉంటూ ఆయన చెప్పిన పని చేస్తూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు అమ్మాజీ అంటే చెప్పినట్టు క్షణ క్షణం మనతో ఉంటారండి. మనతో ఉండి మనతో ఉన్నారని అంటే ఆయన సజీవంగా మనతో ఉన్నారనే ధ్యాస మనకి కలుగుతుంది. అందుకే మీ హృదయాల్లో నేను ఉంటాను అని చెప్పారు. హృదయంలో ఉండి స్ఫురింపచేసి మనకు వచ్చే ఆలోచనల్ని, మనకు వచ్చే ఇబ్బందుల్ని అన్నీ ఆయన పరిష్కారం చేస్తారండి. మన బుద్ధిని సర్దుతారు, మన అహంకారాన్ని చెరుపుతారు, మన అవివేకాన్ని మూలంతో సహా తీసేస్తారు. అయితే విశ్వసించి ఆయన పనిలో మనం ఉంటే మన పనిలో ఆయన ఉంటారండి. అంటే మనకి పని ఉందండి, ఆయన తప్ప మనకి ఏ పని లేదు. మనం కల్పించుకుంటున్నా ఉన్నాయండి. కల్పించుకోవడం మానేసి ఆయన్ని పొందడానికి మనం వచ్చాం కాబట్టి ఆయన పని చేస్తూ ఉంటే ఇంత అద్భుతంగా మనకి శ్రమ లేకుండా చేస్తాడు. ఇప్పుడు అమ్మాజీ అంటే అన్నట్టు ఒక్క పార్ట్ కూడా నాకు సహకరించట్లేదు, కానీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఈశ్వరుడి పనికే శక్తి వస్తుందండి. మిగతా అన్నీ నీరసం తీసుకొచ్చే పని. మన అహంకారంతో చేసే ప్రతి పని మనకు నీరసమే తీసుకొస్తుంది. ఒక్క దేవుడి కోసం మనం జీవించే జీవితమే మనల్ని శక్తిస్తుంది, శాంతిస్తుంది, ఆనందం ఇస్తుంది. అంచేత ఈ రోజు నుంచి మనకెవరికి వేరే పని ఏమీ లేదు. మన పని ఈశ్వర చింతన, ఈశ్వరుడి పని. థ్యాంక్ యూ ఆల్. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.